అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే డాక్టర్ కేర్ హోమియోపతి ఫౌండర్ డాక్టర్ ఏఎం రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ముందైతే వారు వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. మీ వీడియోలు నేను చాలా చూశాను. ఈ ఏఎం అంటే ఏమిటి? చాలా మందికి అంటే నా ఫుల్ నేమ్ తెలియదు. అంబటి మహేశ్వర్ రెడ్డి అనేది నా ఫుల్ నేమ్. రైట్. అది ఏమైందంటే ఏఎం రెడ్డి అంటే కొంచెం ఈజీగా పబ్లిక్లోకి కొద్దిగా ఈజీగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి దాన్ని ఏఎం రెడ్డిగా మార్చుకున్నా. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఆ ఏఎం రెడ్డి పోయి ఏఎంఆర్ అయిపోయింది. ఒక్కసారి ఇన్ని ఇంటర్వ్యూల్లో మీ గురించి ఎక్కడా మీరు చెప్పుకోలేదు సార్. జస్ట్ ఐ వాంటెడ్ టు నో దట్. అసలు యాక్చువల్లీ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీ గురించి ఒకసారి మాకు చెప్పరు? జనరల్గా మా ఫాదరు సూర్యనారాయణ రెడ్డి అని చెప్పేసి రైతు. సో ఒక రైతు కుటుంబం నుంచి జనరల్ వచ్చినండి నేను. మా ఫాదర్ బాగా కష్టపడేవాడు, బాగా హార్డ్ వర్క్ చేసేవాడు, చదివిపించాడు బాగా. డాక్టర్ చదివి మీరు ఎంతమంది పేషెంట్స్ని చూస్తున్నారు, అయినా కూడా నాన్నగారు ఉన్నా కానీ ఎంత ఎమోషనల్ అయ్యారు మీరు? జనరల్ కూడా ఇంకోటి ఏంటంటే సార్, పేషెంట్ చూసేటప్పుడు కూడా పేషెంట్ బాధపడుతుంటాడుగా. అవును. నేను ఇప్పుడు ట్రీట్ చేసేది కూడా అసలు చాలా ఎమోషనల్గా ఉంటుంది. అది అసలు ఎంపథెటిక్ పర్సన్. ఐఎమ్ నాట్ అంటే కమర్షియల్ కాదు. కమర్షియల్ అనేది సెకండరీ. నేను చూసేది ఇట్ ఈస్ ఎ హార్ట్ఫుల్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని. పేషెంట్స్ బాధపడే కొద్దీ అసలు నాకు ఒకసారి టర్న్ అయితే పక్కి. రైట్. ఇట్ ఈస్ అంటే ఆ ఎమోషన్ తోటి నా ప్రొఫెషన్ అటాచ్ అయింది. ఎగ్జాక్ట్లీ. దాంతో ఉంటుంది. కానీ యాక్చువల్గా మా ఫాదర్ రైతు, మంచి హార్డ్ వర్కర్, యాక్చువల్గా వెరీ హార్డ్ వర్కర్. అసలు పొలానికి వెళ్తే ఒక్కోసారి 1 వీక్ దాకా కూడా ఇంటికి వచ్చేటాడు కాదు. మేము ముగ్గురం, నేను, మా తమ్ముడు, మా చెల్లెలు. సో మా ముగ్గురిని బాగా చదివించాడు ఆయన. రైతు అయ్యండి, చదువు. పర్వాలేదు సార్, కంటిన్యూ. కొంచెం వచ్చేస్తే ఫ్రీ అయిపోతాం. ఎక్కడ సార్ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నాది కర్నూలు అల్లగడ్డ. ఓ మై గాడ్. చింతకుంట గ్రామం అని చెప్పేసి ఒక పక్కా రాయలసీమ. పక్కా రాయలసీమ. ఒక కష్టాలతోటే డెవలప్ అయిన అంతా. కానీ మీరు ఇది హోమియోపతి వైపు రావడానికి కారణం అండి? మా ఫాదరే. అవునా? మా ఫాదరు యాక్చువల్గా నన్ను ఏమైందంటే 10th క్లాస్ వరకు దాదాపు ఒక 5-6 స్కూల్స్ మార్చాడు. ఆ స్కూల్ బాగాలేదు, ఈ స్కూల్ బాగాలేదు, మంచి ఎడ్యుకేషన్ అని. అక్కడ లాస్ట్కి విషయం తెలిసింది ఏంటంటే నేను బాగాలేను. ఏదో అద్దంలో చూసుకుని మన మొహం మీద ఏదో మరకలు ఉన్నాయని చెప్పి మన మొహం తుడుచుకోవడం కాదు. స్కూల్ బాగాలేదని దాదాపుగా 10th క్లాస్ వరకు దాదాపు 6-7 స్కూల్స్ మార్చాడు. ఓకే ఓకే. లాస్ట్ కల్లా వీడే బాగాలేడు, ముందు వీడిని సెట్ చేస్తే బాగుంటుందని లాస్ట్ కల్లా కేశవరెడ్డి హెడ్ మాస్టర్ అని మా ప్రిన్సిపల్ ఉండే, ఇప్పుడు కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్ ఓనరు. 10th క్లాస్ భారత విద్యామ భవన్లో చదివించేది అప్పుడు. 10th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్. ఆయన కింద పడినందుకు ఆయన టార్గెట్ ఏంటి, పక్క స్కూల్స్ కంటే నా స్కూల్ని 100% పాసింగ్ చేయాలి. 100% పాసింగ్ చేయాలంటే నేనే గుర్తొస్తాను లాస్ట్కి, నేను మిస్ అయితేనేమని అని నా పైన ఎక్కువ ఫోకస్ చేయించి నన్ను బాగా దగ్గర నుండి చదివించి కేశవరెడ్డి మాస్టర్ నన్ను ఆయన అసలు నేను 10th క్లాస్ పాస్ కావడానికి ఆయనే కారణం అని చెప్పచ్చు. అసలు ఈ రోజు అయితే ఈ స్థాయిలో ఇంత మంచి డాక్టర్ అవడానికి కారణం నాన్నగారే. ఖచ్చితంగా, అన్డౌటెడ్. ఖచ్చితంగా. ఎందుకంటే మా నాన్న యొక్క కష్టం చూసినోని, మా నాన్న యొక్క సోషలైజేషన్ చూసినోని, అటువంటి క్యారెక్టర్స్ కూడా నాలో, అంటే మా ఫాదర్ యొక్క నేచర్ కూడా నాలో ఉండడం అనేది, ఇట్ ఈస్ మా ఫాదర్ యొక్క హార్డ్ వర్కింగ్ నేచర్ కానీ, ట్రాన్స్పరెన్సీ కానీ మా ఫాదర్ని చూసి నేర్చుకోవచ్చు ఖచ్చితంగా. ఈజ్ అ సోషల్ పర్సన్. మా ఫాదర్కి ఏమైందంటే ఇన్సిడెంట్, మా ఫాదర్ చనిపోయాడు యాక్చువల్లీ. లేడు. 2010లో మోకాళ్ళకి ఏదో ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పేసి అప్పుడే హోమియోపతి నేను ప్రాక్టీస్ మొదలు పెట్టాను. మోకాళ్ళకి ఆపరేషన్ చేయించుకుంటానని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి డాక్టర్ని అడిగేసి వెళ్తే ఆయన సరే చేద్దాంలేనా, ఆయన కూడా ఏదో ఇన్వెస్టిగేషన్ కూడా ఎక్కువ చేపిలే. ఎక్కడండి? ఇక్కడ హైదరాబాద్లో. హైదరాబాదే. ఓకే సర్లేని నేను డాక్టర్ని కూడా కలిస్తే ఒక కాల్ చేయండి సార్, ఇంకో కాల్ తర్వాత చేద్దరు అన్నా. లేదు మేము రోజు అసలు 4-5 చేస్తుంటాం, రోజు అసలు నెలకు ఒక 300-400 కూడా సర్జరీస్ చేస్తుంటాం మేము, అసలు మాకు ఇబ్బంది ఏం లేదు, 2 కాళ్ళు మోకాళ్ళు చేసేయచ్చు అన్నాడు. మోకాళ్ళు సరే అని నేను డాక్టర్ చెప్పిన మాట మనం వినాల్సింది. సో ఆయన కూడా అన్నాడు. ఒక్కసారి మోకాళ్ళు ఆపరేషన్ చేసినాక 3rd డే వాకింగ్ చేయించేటప్పుడు సడన్గా కార్డియాక్ స్ట్రోక్ వచ్చింది 3rd స్టెప్లో. అయ్యో. ఆ టైంలో నేనున్నా ఐసీయూలో. ఏ ప్రాబ్లం లేని వ్యక్తి, షుగర్ లేదు, బీపీ లేదు, ఓన్లీ మోకాళ్ళ నొప్పులు అని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి 3వ రోజు సడన్గా వచ్చేసరికి అసలు ఆ షాక్ అనేది నాకు ఏం చేయాలని అర్థం కాలే. లాస్ట్ కల్లా ఏం జరిగిందంటే కనుక ఒక బ్లడ్ క్లాట్ అనేది లోపలికి వెళ్ళేసి సర్జరీ టైంలో ఆ క్లాట్ అనేది హార్ట్లోకి వెళ్ళిపోయి 3rd డే హార్ట్ దగ్గరికి వెళ్ళి సో థ్రాంబో ఎంబోలిజం ఫామ్ అయిపోయి చనిపోయాడు. ఇవన్నీ వెరీ రేర్గా జరుగుతాయి. ఐసీయూలో ఉండి మా ఫాదర్ని కాపాడగలేకపోయినా.
దట్ ఈజ్ ఒక సాడ్నెస్. అయితే ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే మా ఫాదర్ కంటే ముందు అంటే ఈ చనిపోక ముందు ఒక 3 years ముందు 4 years ముందు మా మదర్కి థైరాయిడ్ కార్సినోమా వచ్చింది. థైరాయిడ్ కార్సినోమా అంటారు మా మదర్కి. సర్జరీ చేశారా? చెప్తాను. పాపులరీ కార్సినోమా అని చెప్పేసి అది వచ్చేసరికి మా మదర్కి కూడా ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే కనుక సమ్ ఫైనాన్షియల్ ప్రెజర్ వలన, ఎమోషన్ ప్రెజర్ వలన, దట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ దట్ ఇష్యూ. నేనేం చేశాను, మా ఫ్రెండ్స్ తోటి అందరితో మాట్లాడేసి, మా సీనియర్స్తో మాట్లాడేసి, బాంబేలో ఒక బెస్ట్ హోమియోపతి డాక్టర్ ఉంటే డాక్టర్కి వెళ్ళేసి ఆ తర్వాత నేను ఇచ్చే ట్రీట్మెంట్లో ఫాలోఅప్లో ఇప్పటికి కూడా షీ ఈజ్ హ్యాపీలీ లివింగ్ హర్ లైఫ్. ఇప్పటికి కూడా 15 years అయింది దాదాపు. అంటే నాకు మా ఫాదర్ టైం ఇవ్వలే, ఛాన్స్ ఇవ్వలే. కొంచెం ఛాన్స్ ఇచ్చింటే నాకు ఏదో కూడా ఆప్షన్ వచ్చేది. ఈ షడన్నెస్ తోటి మనకు మిస్ అయిపోయినాడు అంతే. కానీ ఇప్పుడు నిజంగా ఎవరైనా మీ దగ్గరికి మోకాళ్ళ నొప్పులతోటి, బోన్ ప్రాబ్లంతో వస్తే ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ ఉందా సార్? అసలు మోకాళ్ళ నొప్పులు రానీకి అసలు ఎందుకు కారణం అనే దానికి వెళ్ళిపోయాను నేను. అంత రీసెర్చ్. మోస్ట్ ఆఫ్ ది గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ ఎవరైతే వాడతారో, గ్యాస్ట్రిక్ కంప్లైంట్కి మెడిసిన్స్ ఎవరైతే వాడతాడో వాళ్ళకి అబ్జార్ప్షనల్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల, కాల్షియం డిస్టర్బెన్స్ వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఈ విషయం చాలామంది తెలియదు. ఊరికి ఏదో గ్యాస్ట్రిక్ మందులని వాడుతుంటారు. మన బాడీ అనేది ఒక ఇట్ ఈస్ ద వెరీ వండర్ఫుల్ సిస్టమ్. ఒకదానికి ఒకటి ఇంటర్ కనెక్షన్స్ ఉంటాయి. మొత్తం సింగిల్ సెల్ నుంచి ఒక మిలియన్స్ ఆఫ్ సెల్ కాంబినేషన్తో డెవలప్ అయింది. సింపుల్ గ్యాస్ట్రిక్ మెడిసిన్ వాడతాం. అది ఏమవుతుంది అసలు దాంతో గ్యాస్ట్రిక్నెస్. మా ఫాదర్ అంతకుముందు గ్యాస్ ట్రబుల్కి ఎక్కువ వాడేవాడు. సో అట్లా ఈ మోకాలు అసలు రైతులు కనుక ఒక రైతు కష్టపడేటోడు అసలు నొప్పులు ఎందుకు వస్తాయి? ఎగ్జాక్ట్లీ. కాయ కష్టం చేసే వాళ్ళకి అంత రావు అసలు. అనారోగ్యాలు రావు. చాలా మంది ఇప్పుడు విలేజ్లలో ఉంటారు కదా, అసలు వాళ్ళు మనం పని చేసే కొద్ది జబ్బులు రావు. చాలా మంది అంటారు చాలా మెడిసిన్స్ వాడేస్తూ ఉంటారు. ఈ మెడిసిన్స్ అవైలబిలిటీ ఎప్పుడైతే ఈజీగా అయిపోయిందో సొసైటీలో, మెడిసిన్స్ ఎప్పుడైతే సొంతంగా కొనుక్కునేటువంటి స్టేజ్ వచ్చిందో సొసైటీలో, అప్పుడే మన ప్రాబ్లమ్స్ మనం ఎక్కిల్ చేసుకుంటాం. మన బాడీ అనేది ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని హోమ్ రెమెడీస్ తోటి మేనేజ్ చేసుకోవడము, రెస్ట్ ఇవ్వడం చేసుకోవాలనే కానీ తొందరపడి మెడిసిన్స్ వాడొద్దని నేను ప్రతి ఒక్క పేషెంట్కి, ప్రతి ఒక్క ఫ్రెండ్స్ కూడా చెప్తుంటాను. మెడిసిన్స్ ఎవరైతే వాడుతుంటాడో వాళ్ళే రేపొద్దున ఒక పెద్ద రోగిగా మారిపోతారు. మెడిసిన్స్ ఎవరైతే వాడరో, మెడిసిన్స్ అసలు చిన్నప్పటి నుంచి కనుక మీరు ఏ మెడిసిన్ వాడకపోతే మీ బాడీ బిల్డప్ అవుతుంటుంది స్ట్రాంగ్గా. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మనం మెడిసిన్స్ పైన డిపెండబిలిటీ అవుతామో, సేమ్ ఇప్పుడు మనం ఏమంటాం, పెస్టిసైడ్స్ ఉన్నాయి, పొలాలకు పెస్టిసైడ్స్ వేస్తేనే పండేది. మనమేమో ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి పెస్టిసైడ్స్ లేని ఫుడ్ తింటాము. బట్ మన బాడీకి మాత్రం మందులు వేసుకుంటూ బతుకుతాం. ఎంతవరకు న్యాయం ఇది? జనరల్గా పబ్లిక్లో ఆర్గానిక్ ఫుడ్ అంటున్నా కానీ ఆర్గానిక్ బాడీ, ఆర్గానిక్ లైఫ్ ఇంపార్టెంట్, ఆర్గానిక్ బాడీ ఇంపార్టెంట్. ఆర్గానిక్ మన బాడీని మనం ఆర్గానిక్గా చేసుకోవాలి. ఇప్పుడు పెస్టిసైడ్స్ అంటే కెమికల్స్, మన మెడిసిన్స్ అంటే కెమికల్స్. రెండింటికి ఏం తేడా లేదు. మన పేర్లు పెట్టుకొని ప్యాకింగ్లో తీసుకుంటున్నాం. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ సిస్టమ్, బట్ అవసరం లేనివన్నీ వాడుకుంటూ అసలు ఈవెన్ డాక్టర్స్ కూడా దాన్ని తెలియకుండా ప్రతి ఒక్కరికి మెడిసిన్స్ నా దగ్గరికి వచ్చి ఇప్పుడు పేషెంట్స్ చిన్నపిల్లలు వస్తుంటారు, సార్ మా బాబుకి 1 year దాకా అసలు బాగున్నాడు, ఏం జలుబు లేదు, అసలు ఏం ప్రాబ్లం లేదన్నారు. ఎప్పుడైతే జలుబు చేసిందో అప్పుడు మేము మెడిసిన్ ఒకసారి యాంటీబయాటిక్ ఇచ్చామన్నారు. ఆ తర్వాత నుంచి 2 months 3 monthsకి ఒకసారి జలుబు వస్తుంది. ఆ ఫస్ట్ చేసిన మిస్టేకే, ఫస్ట్ వచ్చినటువంటి అక్యూట్ ప్రాబ్లమ్ని మనం సప్రెస్ చేయడం వల్ల, ఆ బాడీకి ఛాన్స్ ఇవ్వకుండా, ట్రీట్ చేసుకోకుండా, ఛాన్స్ ఇవ్వకుండా మనం మెడిసిన్స్ వాడడం వల్ల అదే ప్రాబ్లం కంటిన్యూషన్ అవుతుంటుంది. చాలామంది నేను అసలు ఇట్ ఈస్ నా పేషెంట్స్ అయితే వెరీ హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్ మీరు అసలు మేము తెలియక ఎన్నో మందులు వాడి అసలు సింపుల్ లాజిక్ 5 రోజులు 6 రోజులు టైం ఇస్తే ఏ ప్రాబ్లం తగ్గిపోతుంది. మనకు ఒక్కరోజు కూడా టైం ఇవ్వం. సెకండ్ డేకే మందులు మొదలుపెట్టేసరికి బాడీకి కూడా టైం ఇవ్వాలి. ఇట్ ఈస్ అవర్ బాడీ. మనం చిన్నప్పటి నుంచి పెద్దదాకా తయారవుతుంది. స్ట్రాంగ్గా తయారు చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి, కానీ మెడిసిన్స్ పైన డిపెండబుల్ అయ్యేసరికి. యాజ్ ఎ డాక్టర్ మీరు చెప్తుంటే బాగా అనిపిస్తుంది, కానీ యాజ్ ఎ కామన్ మ్యాన్ జనరల్గా ఆలోచించేదంటే, అమ్మో ఇప్పుడు ఫీవర్ వచ్చింది, అదే ఇది పెరుగుతోంది, ఇది పెరిగితే మళ్ళీ ఏదైనా ఏమంటారు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇమ్మీడియట్గా ఒక డోలో వేసేద్దాం, వేస్తే కొంచెం తగ్గుతుంది అనేది, అది డే బై డే పెరగచ్చు లేదా తగ్గకపోవచ్చు అనే భయం ఉంటుంది. అదే ఎందుకు ఏమైందంటే కనుక మనం మెడిసిన్స్ వాడిన తర్వాత ఆ బాడీ అనేది వీక్ అయిపోయి ఇటువంటివి వస్తాయి. ఫస్ట్ నుంచి మెడిసిన్స్ వాడకపోతే ఆ సీరియస్నెస్ అనే ఛాన్సే రాదు. ప్లస్ ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఇన్సెక్యూర్ తోటి, ఒక భయంతో, అసలు ఇప్పుడు పిల్లల హెల్త్ పాడు కావడానికి మెయిన్ ప్రాబ్లం భయపడే తల్లిదండ్రులే, ఇన్సెక్యూర్ తల్లిదండ్రులు.
తల్లిదండ్రులకి ఆ ఇన్సెక్యూరిటీ ఎక్కువైపోయి, ఆ ఇన్సెక్యూరిటీ ఎందుకు వచ్చింది? 4 పిల్లలు ఉంటే వచ్చేది కాదు. ఒకరయ్యేసరికి 2 అయ్యేసరికి అంటే 4 పిల్లలు ఉంటే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతో మనం ఏం కాదు, 4 బాగానే ఉంటారు. ఇప్పుడు ఈ మాట యాజ్ అ డాక్టర్గా మీరంటే ఇండియన్ పాపులేషన్ ఇంత పెరిగిపోయింది, మీరు ఇంకా ఇప్పుడు కనమంటున్నారా అని అడుగుతారు యాక్టివిస్టులు. అదే అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే చెప్తున్నా, మనం 4 పిల్లలు అయ్యేసరికి ప్రతిదీ భయం అనిపిస్తుంది. వాళ్ళు అసలు పిల్లోడు తుమ్మినా భయమే, పిల్లోడు దగ్గినా భయమే, పిల్లోడు అసలు రాత్రి కుయ్యి అంటే భయమే. అంటే ఇది ఒక ప్రేమ కాదు, అది దాన్ని ప్రేమ అనరు. ప్రేమ అనేది ఎంతసేపు ఉన్న ధైర్యాన్ని ఇస్తుంది ఎదుటోళ్ళకి. లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఇది ఒక ఇన్సెక్యూరిటీ అంటారు దాన్ని. కరెక్ట్. ఆ ఇన్సెక్యూరిటీ తోటి పిల్లల్ని పెంచడం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి మెయిన్ కారకులు ఈ ఇన్సెక్యూర్ తల్లిదండ్రులు అని కూడా చెప్పవచ్చు. అంటే నేను ప్రాక్టికల్గా చెప్తున్నా ఇవన్నీ. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నాకు హోమియోపతి, నాకు ఊహ వచ్చినప్పటి నుంచి హోమియోపతి నాకు తెలుసు, ఆయుర్వేదం కూడా తెలుసు, ఇంగ్లీష్ మెడిసిన్ ఎలాగో అందరికీ తెలిసిన విషయమే. ఇంగ్లీష్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో, అలోపతి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో హోమియోపతిని కానీ ఆయుర్వేదం కానీ వాళ్ళు ఈ రోజుకి యాక్సెప్ట్ చేయరు. నేను మంచి ఆన్సర్ ఇస్తాను దీనికి. సార్, ఇప్పుడు అలోపతి డాక్టర్స్ గురించి హోమియోపతి తెలియదు, హోమియోపతి గురించి ఏం తెలియదు, ఒక బ్లైండ్ కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళ ప్రకారం కరెక్టే. ఇప్పుడు నాకంటూ హోమియోపతి గురించి తెలుసు, అలోపతి గురించి కూడా తెలుసు. నాకు ఆయుర్వేదిక్ గురించి తెలియదు, నేను ఆయుర్వేదిక్ గురించి మాట్లాడలేను. రైట్. ఏ మెడికల్ సిస్టమ్ అయినా సరే మన లైఫ్ ముందర 1% కూడా పనికిరాదు. ఈ అన్ని మెడికల్ సిస్టమ్స్ అన్నీ మనకు సపోర్టింగ్ చేయడానికి పనికొస్తాయి కానీ మనల్ని రూల్ చేయడానికి, మనం డిస్టర్బ్ చేయడానికి కాదు. అలోపతి అనేది ఒక 100 సంవత్సరాల క్రితం పుట్టింది రఫ్గా. అంతకుముందు దెర్ ఇస్ నో సిస్టమ్, దెర్ ఇస్ నో మెడిసిన్. మన బాడీ ఏంటి, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, మనం ఇప్పుడు చూస్తున్నాం. మనం ఇదంతా మనం ఇదే పర్మనెంట్ అనుకుంటున్నాం. మన బాడీ అనేది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి జనరేట్ అయితే నెక్స్ట్ ఈ రిప్రొడక్షన్ సిస్టమ్ వల్ల నెక్స్ట్ అని ఇంత దూరం వచ్చాం మనం. ఇంత దూరం నుంచి ఈ మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేసుకుంటూ నెక్స్ట్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం. ట్రూ. అంటే మన సిస్టాన్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం. నేను చెప్పేది ఏంటంటే ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ సిస్టమ్. మన బాడీ ముందర ఏ మెడికల్ సిస్టమ్ కూడా నథింగ్ అని చెప్పొచ్చు. అలోపతి డాక్టర్ ఏం పెద్ద గొప్పడేం కాదు, హోమియోపతి డాక్టర్ ఏం పెద్ద ఇదేం కాదు. ఏ డాక్టర్ కూడా అంటే మనకు చాలామంది డాక్టర్లకు ఏంటంటేనాక మేము ఏదో ట్రీట్ చేస్తున్నాం, మేము ఏదో బెటర్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకు ఒక ఈగో ప్రాబ్లం డెవలప్ అవుతుంటుంది. తెలీదు. అంటే డాక్టర్లకు నేను కూడా డాక్టర్నే. నాకు కూడా ఒక టైంలో అబ్బా నేను బాగా చేస్తున్నా పేషెంట్లను, అసలు నేను చూసే కేసులు ఎవరు చేయలేరు, అసలు నేనే గ్రేట్ అని ఒక నాకేదో ఫీల్ అవుతుంటారు. కానీ ఇవన్నీ మన న్యాచురల్ సైన్స్లో, న్యాచురల్ క్రియేటర్లో మనకు ఇవన్నీ కూడా నథింగ్. లేదండి సార్. అండ్ మై ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఐ హ్యావ్ C3 C4 ప్రాబ్లం ఉంది నెక్లో. అక్కడ అది బల్జ్ అయిందని అంటారు కదా, సో అది అయింది. అయిన తర్వాత హోమియోపతి నేను ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి వాడుతున్నాను. ఆ మెడిసిన్ వెళ్ళి ఏం చేస్తుందో తెలియదు. అది పెయిన్ కిల్లర్లా పనిచేస్తుందా, అక్కడున్న బల్జిని తగ్గిస్తుందా, హౌ ఇట్ వర్క్స్ అని తెలియదు. కానీ ఆ మెడిసిన్ వేస్తే మాత్రం నాకు నెక్ నేను చాలా ప్రశాంతంగా ఎంత లాంగ్ డ్రైవ్ అని నేను చేయగలుగుతున్నాను. అదర్వైజ్ మెడ నేను నిలబెట్టలేకపోతున్నాను అని అనిపించేది. అసలు C3 C4 ప్రాబ్లం రానికి కారణం ఏంది? మన పోస్చర్ వల్ల ఏ పేర్లు రావు. ఇస్ ఇట్? అస్సలు రావు. మనం పని చేయడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ రావు. బాడీ ట్యూన్ అయిపోతుంటది మీకు. మన పోస్చర్ పొజిషన్స్ కూర్చునే విధానం అని అన్నారు డాక్టర్. అయితే అవన్నీ అదే చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా చెప్తే ఇందాక అబ్జార్ప్షన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల, కాల్షియం డిస్టర్బెన్స్ వల్ల ఒక C3 C4లో డిస్టర్బెన్స్ వచ్చిందంటే కనుక సంథింగ్ అంతకుముందు వేరే ప్రాబ్లం నుంచి అది అక్కడికి వచ్చింది. L3 L4 L5 ప్రాబ్లం నుంచి పైకి వచ్చింది. ఆ L3 L4 ప్రాబ్లం కంటే ముందు కూడా వేరే ఇప్పుడు ఏమైతే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన పాస్ట్ హెల్త్ హిస్టరీని గమనిస్తే ఒక్కసారి జస్ట్ మీరు అసలు మొత్తం చిన్నప్పటి నుంచి మీరు అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ గమనిస్తే డిసీజ్ అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. 7 layers ఆఫ్ సపరేషన్ అని డాక్టర్ విజయకర్ గారు వండర్ఫుల్ చార్ట్ ఇచ్చారు. అసలు డిసీజ్ అనేది ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఎందుకు వస్తుంది, పిల్లలకి ఎందుకు పెద్ద పెద్ద జబ్బులు రావడం లేదు, పిల్లలకి ఎందుకు పిల్ల జబ్బులే వస్తాయి, పెద్దలకి ఎందుకు పిల్లల జబ్బు రావడం లేదు. అంటే ఇవన్నీ కూడా మన బాడీలో ఒక ఎంబ్రియాలజీ ప్రకారం ఒక మొత్తం ఎంబ్రియాలో జరిగేటువంటి సిస్టంలో ఎంబ్రియాలజిక్ లేయర్స్ ప్రకారం ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్లో దాని నుంచి వచ్చేటువంటి డెవలప్ అయ్యేటువంటి ఆర్గాన్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఇదంతా సైన్స్ ఒక డాక్టర్కి అర్థమవుతుంది నేను చెప్పేది. సో ఒక ప్రాబ్లం మొదలు కావాలంటే సపోజ్ చిన్నపిల్లలకి ఏమొస్తాయి, కామన్ ప్రాబ్లమ్స్, లూజ్ మోషన్స్ వస్తాయి, దగ్గు జలుబు వస్తుంది, లేదంటే స్కిన్ ర్యాష్ వస్తుంది. ఈ 3 తప్ప ఏం రావు. మహా అయితే ఏదైనా ఫుడ్లో తేడా వస్తే కాన్స్టిపేషన్ తప్ప. కాన్స్టిపేషన్ కూడా రాదు. కాన్స్టిపేషన్ సెకండరీ, దీని రిఫ్లెక్షన్.
సైన్స్ తెలుసు కదా, కాన్స్టిపేషన్ కూడా డైరెక్ట్ రాదు. మనం చేసే డిస్టర్బెన్స్ వల్ల ఇట్ లీడ్స్ టు కాన్స్టిపేషన్. స్కిన్ ర్యాష్కి క్రీమ్స్ వాడతాము, మంచి నైసిల్ పౌడర్స్, మంచి డెర్మికూల్ పౌడర్స్ వాడతాము, దాని లోపలికి దోసేస్తాము, ఆ స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది. లేదంటే జలుబుకు మంచి యాంటీబయాటిక్ వాడతాము, మోషన్స్కి మంచి యాంటీబయాటిక్ వాడతాము, లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ప్రాబ్లమ్ని మనం ఇన్సైడ్ దోసేసి ఆ ప్రాబ్లం నుంచి నెక్స్ట్కి వెళ్ళిపోతుంటుంది. ఇట్లా ఒక డిసీజ్ అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. ఈరోజు C3లో ప్రాబ్లం వచ్చిందంటే కనుక వేరే ప్రాబ్లం వల్ల C3లోకి వచ్చింది. వేరే ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంతకుముందు, ఇవన్నీ కూడా జర్నీ ఆఫ్ ది డిసీజ్ అని మీకు కంపల్సరీ ఉంటుంది ఖచ్చితంగా. ఒట్టిగా రాదు. అసలు ఇంత యంగ్ ఏజ్కి అసలు మీరు పొజిషన్ వల్ల అసలు ఎవరు చెప్పారు పొజిషన్ అనేది సంబంధం లేదు. ఎక్కువ అవుతుంది పొజిషన్ వల్ల. ఉన్న ప్రాబ్లం ట్రిగ్గర్ అవుతుందేమో కానీ రూట్ కాజ్ మాత్రం మీ పొజిషనల్ జెస్చర్ కానే కాదు. ఖచ్చితంగా చెప్పొచ్చు సార్. అప్పుడు నా డౌట్ యాక్చువల్లీ అంటే లివర్ డిసీజెస్కి కానీ కిడ్నీ డిసీజెస్కి కానీ, ఇప్పుడు ఎలాగో మీరు ఆటిజం స్పెషలిస్ట్, దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. ఆటిజం మీరు చాలా ఇంటర్వ్యూస్ మీరు చేశారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది కూడా మాట్లాడదాం. బట్ కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆటిజంతో పాటు ADHDతో పాటు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మీ ఉద్దేశ ప్రకారం ఇంత క్రానిక్ డిసీజ్ కూడా హోమియోపతికి అల్లోపతికి డిఫరెన్స్ చెప్పండి. అల్లోపతి మెడిసిన్స్ అనేటువంటిది ఒక ఇన్ఫెక్షన్ పైన, ఒక ప్రాబ్లం పైన, లోకల్ పైన పనిచేస్తాయి. ఓకే, అంటే టెంపరీగా మీకు ఇమీడియట్ రిలీఫ్తో వస్తాయి. బట్ మీ యొక్క సిస్టమ్ అనేది మీ యొక్క హెల్త్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయదు. కరెక్ట్. ఇప్పుడు మీకు C3లో ప్రాబ్లం వచ్చిందంటే కనుక C3 ప్రాబ్లం వరకు మీకు ఏదో సర్జరీ చేసో లేకపోతే టెంపరీ పెయిన్ కిల్లర్ వేసి మేనేజ్ చేస్తారు. బట్ ఈ C3 ప్రాబ్లము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీ బాడీ వీక్ అవుతుంటుంది. ఆల్రెడీ మీకు వీక్ అయినందుకు ఇది వచ్చింది. సో హోమియోపతి ఏంటంటే కనుక మీ జబ్బును ట్రీట్ చేయదు, మీ జబ్బుతో సంబంధం లేదు, మీ బాడీని ట్రీట్ చేస్తుంది, మీ సిస్టమ్ ట్రీట్ చేస్తుంది, మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ట్రీట్ చేస్తుంది. హోమియోపతి యొక్క గొప్పతనం అది. ఎందుకు హోమియోపతి గొప్పతనం, ఎందుకు హోమియోపతి ఈజ్ అ రైట్ మెడికేషన్ సిస్టమ్ ఇనిషియల్ స్టేజ్లో అంటే కనుక హోమియోపతి అనేది ఇంప్రూవ్స్ యువర్ సిస్టమ్. మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని, మీ యొక్క హెల్తీ కండిషన్ని, మీ యొక్క స్ట్రెంత్ను ఫిజికల్గా మెంటల్గా ఇంప్రూవ్ చేస్తుంది. సో దానివల్ల ప్రాబ్లం తగ్గిపోతుంది. ఇక్కడ C3 C4కి మెడిసిన్ కాదు, మీకు మెడిసిన్ ఇవ్వడం వల్ల మీరు C3 C4ని తగ్గించుకోవాలి. దట్ గోస్ టు పర్మనెంట్. అదే అందుకే హోమియోపతి అనేది ఎందుకు స్లోగా పనిచేస్తుంది చాలా మంది అంటారు కదా. హోమియోపతి ఇప్పుడు స్లో కాదు, హోమియోపతి స్లోగా పనిచేస్తుంది అనేది కరెక్ట్ మెడికేషన్ డాక్టర్ ఇస్తే హోమియోపతి ఈజ్ నాట్ అట్ ఆల్ స్లో. బట్ ప్రాబ్లం మాత్రం లాంగ్ టర్మ్ గా ఉంటే డెఫినెట్ గా టైం ఇవ్వాలి. ఇప్పుడు ఈ రోజు జలుబు చేసింది, ఒక 2 రోజులు టైం ఇస్తే బాడీ తగ్గించుకుంటుంది. 1 వీక్ టైం ఇస్తే మొత్తం ట్రీట్ చేసుకుంటుంది. అయినా తగ్గలేదంటే హోమియోపతి హెల్ప్ తీసుకుంటే 2 రోజులు తగ్గిపోతుంది. ఇదే జలుబు సంవత్సరం నుంచి ఉంది, 2 సంవత్సరాల నుంచి ఉంది, సో దానికి పూర్తిగా తగ్గడం అంటే డిసీజ్ అనేది లోపల పాతుకుపోయినప్పుడు సో ఇట్ విల్ గివ్ ఏ టైం ఎక్కువ తీసుకుంటుంది. అట్లా జనరల్ హోమియోపతి ఈజ్ ఎ వండర్ఫుల్ సిస్టమ్. అసలు నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం నేను రియల్గా చెప్తున్నాను అంటే కనుక నేను నా గొప్పతనం గానే కాదు, హోమియోపతి యొక్క గొప్పతనం చెప్పవచ్చు. వండర్ఫుల్ సిస్టమ్. అదే అంటున్నాను. ఇప్పుడు కిడ్నీకి, లివర్కి, వీటికి కూడా హోమియోపతి రియలీ వర్క్స్ అవుట్ సార్. ఖచ్చితంగా. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇది. వీఆర్ నాట్ ట్రీటింగ్ ప్రాబ్లమ్, వీఆర్ ట్రీటింగ్ ద పర్సన్. మోస్ట్ ఆఫ్ ది అల్లోపతి డాక్టర్స్ కూడా ఒక్కసారి హోమియోపతి గురించి తెలుసుకుంటే వండర్ఫుల్. అసలు వాళ్ళకి అంటే డిఫరెంట్ సిస్టమ్స్ తెలుసుకుంటే మన సిస్టమ్ గురించి క్లారిటీ వస్తుంది. కరెక్ట్. కానీ ఇప్పటికీ అందరూ చెప్పేదంటే అసలు హోమియోపతి మెడిసిన్ దేంతో తయారవుతుంది అనేది. హోమియోపతి మెడిసిన్స్ అనేటువంటివి ప్లాంట్ బేస్డ్ ఉంటాయి, కెమికల్ బేస్డ్ ఉంటాయి, కొంచెం యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్ కూడా ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి జనరల్. సో హోమియోపతి అనేది ఇట్ ఈస్ అ నేచర్ లింక్డ్ మెడిసిన్. సపోజ్ హోమియోపతిలో ఒక ప్లాటినం అనే మెడిసిన్ ఉంటుంది, ప్లాటినం మెటల్ నుంచి తయారవుతుంది. ప్లాటినం నేచర్, ఇట్ ఈస్ అ నేచర్. మనం అంతా నేచర్తో కనెక్ట్ అయిన వాళ్ళం. మన లాంటి క్యారెక్టర్స్ నేచర్లో నుంచి తీసుకొని నేచర్ యొక్క మెడిసిన్ మీకు మెడిసిన్ పనిచేస్తుంది. దట్ ఈస్ హోమియోపతి. హోమియోపతి అంటే కనుక సిమిలర్, మీకు సిమిలర్గా ఉండే మెడిసిన్ ఇవ్వాలి. మీ ప్రాబ్లం సంబంధం లేదు ఇక్కడ. మీ ప్రాబ్లం అనేది ట్రీట్ చేయడం కాదు, మీరు ట్రీట్ చేసుకోవాలి ప్రాబ్లం. నేను మిమ్మల్ని ట్రీట్ చేస్తాను. ఇన్ కేస్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది, లైక్ క్యాన్సర్స్ కానీ, లేదు అని అంటే ఏమంటారు బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి కానీ, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హోమియోపతి ఎంతవరకు సపోర్ట్ చేస్తుందంటే? అసలు ఎమర్జెన్సీ కండిషన్ ఎందుకు వస్తుంది? సరే వచ్చింది అనుకుందాం, బ్రెయిన్ స్ట్రోక్ రావాలంటే ఒట్టిగా రాదు, మీరు ఎన్నో డిస్టర్బ్ చేస్తే అక్కడ దాకా వెళ్తుంది అది. క్యాన్సర్ రావాలంటే ఒట్టిగా రాదు, మీరంతా మొత్తం దాన్ని చెదారం అంతా మందులు వాడి ఒక స్టేజ్ తర్వాత క్యాన్సర్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ నుంచి హోమియోపతి వాడితే మీకు ఆ ఛాన్సే లేదు. అలా అంటారా? మీకు అల్లోపతి అనేది ఎమర్జెన్సీలో వండర్ఫుల్. రైట్. మీకు ఇంకా తప్పదు. ఇప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, ఏం చేయడానికి లేదు, మనం అల్లోపతి సపోర్ట్ తీసుకోవాలి. అల్లోపతి అనేది ఒక ఎమర్జెన్సీ సపోర్ట్ కోసం డెవలప్ అయిన సిస్టమే కానీ ప్రతి దానికి మందులు వాడే సిస్టమ్ అవసరం లేదు. రైట్.
ఇంతకీ మీకు ఏదైనా వస్తే మీరు హోమియోపతి ఏ వాడను. నాకు అసలు ఒక 4 days 5 days బ్యాక్ జలుబు చేసింది. అసలు జలుబు చేయడం నేను అదృష్టం అనుకుంటా ఒక్కోసారి. ఇప్పుడు ఏం తీసుకో అసలు నాది కూడా తీసుకోను నేను. నా బాడీ తగ్గించుకుంటుంది, నేనేం తీసుకోవాలి? నా బాడీకి ఎక్స్పీరియన్స్ కావాలి. ఇటువంటివన్నీ బాడీకి ఎక్స్పీరియన్స్ అయితే రేపు పొద్దున పెద్ద తట్టుకుంటుంది. అది బాడీ అనేది ఒక ఎక్స్పీరియన్స్తో డెవలప్ అయ్యి స్ట్రాంగ్ అయ్యే సిస్టమ్. పాతకాలంలో రాజులు ఏం చేసేవాళ్ళు, ఇంట్లోనే ఒక 10 ఏళ్ళ వరకు పిల్లల్ని ఉంచేసి 11వ సంవత్సరం 10 సంవత్సరం బయటికి పంపించేటోళ్ళు. ఎందుకంటే కనుక బయటి ఎక్స్పోజర్ అంతా బాగా అంతా తయారైపోయి ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఒక 4-5 years బయట మొత్తం తిరిగేసి వస్తే రేపు పొద్దున రాజ్యాన్ని పాలించడానికి కెపాసిటీ వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, పిల్లల్ని ఇప్పుడు ఇంటి నుంచి బయటకు పంపాలంటే పంపకున్నాం. ఎక్కడ వస్తుంది ఎక్స్పీరియన్స్? అన్ని భయాలే కదా సార్, పంపితే ఏమైపోతుందని చెప్తున్నా. ఒక ఎక్స్పీరియన్స్ అనేది మన ఇన్ఫెక్షన్స్ అనేటువంటి బాడీకి ఒక ఎక్స్పీరియన్స్ అంటున్నా. చిన్నప్పటి నుంచి చిన్న ఇన్ఫెక్షన్స్ తోటి ఒక స్ట్రాంగ్ సిస్టమ్ తయారైద్ది మనకి. మన బాడీకి ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ని మనం మెడిసిన్స్ తోటి సప్రెస్ చేయడం వల్ల, మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేయడం వల్ల, ఆ ఎక్స్పీరియన్స్ ఛాన్స్ బాడీకి ఒక్కపోవడం వల్ల పెద్ద ప్రాబ్లమ్స్కి వెళ్తున్నాం. ఎవరైతే మెడిసిన్స్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. నేను చాలా మంది ఇళ్లలో చూశాను, ఒకవైపు నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉంటారు, ఇంకోవైపు నుంచి హోమియోపతి వాడుతూ ఉంటారు, ఇంకోటి ఆయుర్వేదం కూడా వాడుతూ ఉంటారు, వీళ్ళ సొంత వైద్యాలు వాడుతుంటారు, పూటకో రకంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు అడ్వైజబుల్ సార్? రాంగ్ అది. ఇక్కడ ఏమైందంటే కనుక బాడీ అండ్ మైండ్ డిస్టర్బ్ అవుతుంటుంది. మైండ్ డిస్టర్బ్ అయ్యే కొద్దీ మనం నెక్స్ట్ అన్కంట్రోలబుల్ దానికి వెళ్ళిపోతాం. మెడిసిన్స్ ఎక్కువ వాడే కొద్దీ మన థాట్ ప్రాసెస్ కూడా మారిపోతుంది. సో మీరైతే సప్లిమెంట్స్ కూడా వాడద్దు? సప్లిమెంట్ వాడకూడదు. ఎందుకు వాడాలండి సప్లిమెంట్స్? ఫుడ్ తినండి, మంచి ఫుడ్ తింటే దాంట్లో మొత్తం ఉంటాయి. మీకు మీ అబ్జర్వెన్సీ స్ట్రాంగ్ ఉంటే మీకేం అవసరం? ప్రతి ఫుడ్లో అన్నీ ఉంటాయి. నేను మంచి ఫుడ్ తింటేనే బాడీకి ఎక్కుతుంది. ఇది చాలా మంది అంటారు కదా, నేను ఇది మంచి ఫుడ్ తింటేనే బాడీకి బాగా మంచిది అంటాం కదా. ఇది కాదు మనకు కావాల్సింది. ఏం ఫుడ్ తిన్నా సరే మన బాడీ ఎగ్గించుకునే కెపాసిటీ మన బాడీకి వస్తే, మన బాడీ యాక్చువల్ గట్ గురించి మీకు చెప్పాలా, ఇట్ ఈస్ అ బిగ్ స్టోరీ. నేను ఈ మధ్య గట్ గురించి బాగా రీసెర్చ్ చేశాను. అసలు గట్ అనేది మొత్తం మనకున్నటువంటి ప్రాబ్లమ్స్లో గట్ ఈస్ ద మేజర్లీ రెస్పాన్సిబుల్. అదే కదా, ఎప్పటి నుంచో మనం ఏం తింటామో మన ఆరోగ్యం దాని మీద డిపెండ్ అయింది, మన బుద్ధి కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తారు. ఇప్పుడు కాదు, మన ఇంకొక లాజిక్ చెప్పనా మీకు. బ్రెయిన్ కంటే ముందు గట్ ఫామ్ అయింది. లైఫ్ ఎవాల్యూషన్లో, జీవ పరిణామంలో బ్రెయిన్ కంటే ముందు గట్ ఫామ్ అయింది. అంటే ఇప్పుడు అమీబా ఉంది, ఫస్ట్ గట్ స్టార్ట్ అవుతుంది, ఫుడ్ కావాలి దానికి, సర్వైవల్కి. బ్రెయిన్ కాదు. ఆ గట్ నుంచి మిగతావన్నీ తర్వాత. అంటే ఫస్ట్ గట్ ఓల్డెస్ట్ సిస్టమ్ మన బాడీలో ఏంటంటే గట్టే. 32 feet ఉంటుంది మౌత్ టు యానస్. మనం చికెన్ ముక్కని నీళ్ళల్లో వేసినా బయట ఎక్కడన్నా పెట్టినా సరే కరిగిపోదు, బట్ కడుపులో వేస్తే 3 hours కరిగిపోతుంది. అంటే గ్రేట్ సిస్టమ్ మనకి. ఇంత వండర్ఫుల్ సిస్టమ్ సింపుల్ మెడిసిన్స్ తోటి మనం డిస్టర్బ్ చేసుకుంటే ఎంత బ్యాడ్ చెప్పండి. అంటే మన బాడీ అనేది సో వాల్యుబుల్. చాలా మంది ఫారినర్స్ తెలిసే విషయం మన బాడీ ఎంత వాల్యుబుల్. మనకేంటంటే ప్రతి మెడికల్ షాప్కి వెళ్ళిపోతే అన్ని మెడిసిన్స్ దొరుకుతాయి. మీకు ఆల్కహాల్ షాపులన్నా కొంచెం దూరంగా ఉంటాయేమో కానీ మెడికల్ షాప్స్ దగ్గరగా ఉంటాయి. సో దానివల్ల ఏమైందంటే మన సిస్టమ్ ఇప్పుడు ఈ రోజు అదే బిజినెస్ గా మారిపోయింది. చేయొచ్చు అంటే బిజినెస్ చేయొచ్చు కానీ, బట్ అనెథికల్గా ఈ రాంగ్ వెళ్ళిపోయేసరికి ఈ రోజు మనకు ఈ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం ఉంటుంది. చూడండి, ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ కారణం మన మెడిసినల్ యూసేజ్ ఎక్కువ కావడం అనేది నేను చెప్తాను సార్. అంటే ఇప్పుడు పుట్టుకతోనే బ్రెయిన్ ఫార్మేషన్ అనేది ఉండి ADHD కానీ అట్ ద సేమ్ టైం ఇంతకుముందు మీరు మాట్లాడిన సబ్జెక్టే మళ్ళీ ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎవరి ఛానల్కి ఉండే వ్యూవర్షిప్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్రోగ్రామ్కి ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవుతారు. అందువల్ల వి నీడ్ టు రిపీట్ పర్టికులర్ థింగ్స్, ప్లీజ్ డోంట్ మైండ్. అలాగే ఆటిజం కానీ బ్రెయిన్లో ఆల్రెడీ అంతా సెట్ అయిపోయి పుట్టిన తర్వాత మనకు తెలుస్తాయి అన్ని, బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఎలా కరెక్ట్ చేస్తారు? నేను విన్నది ఏంటంటే వన్స్ అలా పుడితే వాళ్ళు జీవితాంతం దాన్ని బేర్ చేస్తూనే ఉండాలి. మేబీ కొంత దాన్ని తగ్గించచ్చేమో కానీ పూర్తిగా మనం స్మాష్ చేయలేము అనేది. సో వాట్ యూ సే సార్? అసలు ఈ ఆటిజం అనేది మనకి ఈ మెడిసిన్స్ పుట్టకముందు లేదు. ఇన్ఫర్టిలిటీ కానీ ఆటిజం కానీ మనకు లేవు. అంటే పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి, మనకి లేవు. పాశ్చాత్య దేశాల్లో కూడా మెడిసిన్స్ అక్కడ మొదలైనాయి కాబట్టి ఉన్నాయి. అప్పుడు ఉన్నాయంటారా? అసలు ఇన్ఫర్టిలిటీ అనేది లేదు. రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది అసలు 10 మంది పిల్లలు 5 మంది పిల్లలు, రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది న్యాచురల్ సిస్టమ్, నేచర్. ఒక జీవికి నేచర్కి కనెక్టింగ్ ఏంటంటే కనుక ఆ జీవి దగ్గర నుంచి నేచర్కి ఏం కావాలి? రిప్రొడక్షన్ కావాలి. నేచర్ దానికోసమే జీవం క్రియేట్ చేసుకుంది. ఈ జీవం ఏం చేస్తుంది? రిప్రొడక్షన్ సిస్టమ్ ద్వారా. జనరల్ నేచర్ అది ఏదైనా సరే, ఒక యానిమల్ కానీ ఒక మనిషికి కానీ ఒక దేనికైనా సరే రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది న్యాచురల్ సిస్టమ్. అది మనకి ఇన్ఫర్టిలిటీ లేదు.
ఇప్పుడైతే ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అయిందో అంటే కనుక మన మెడిసినల్ యూసేజ్ తోటి సో ఇన్ఫర్టిలిటీ సిస్టమ్ డెవలప్ అయింది, మెడిసిన్స్ తోటి పిల్లలు పుట్టడం అనే సిస్టమ్ వచ్చింది. దాని తర్వాత ఆటిజం ADHD అంటే కనుక మన హెల్త్ కండిషన్స్ని బట్టి ఆటిజం అనేది బేసిక్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ అ న్యూరలాజికల్ కండిషన్, ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. డిసీజ్ అనేది ఒక ఇన్ఫెక్షన్ నుంచి మనకు వచ్చేది. న్యూరలాజికల్ కండిషన్ ఏంటంటే కనుక నర్వస్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వలన వస్తుంది. ఈ నర్వస్ సిస్టమ్ డిస్టర్బెన్స్ ప్రెగ్నెన్సీలో ఐడెంటిఫై చేయలేం. మీకు ఏ స్కానింగ్స్ కానీ ఏది కానీ లేవు. ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ ఆటిజం అనేది ఇండియాలో లేదు. ఒకవేళ ఉన్నా సరే వెరీ రేర్గా హై క్లాస్ ఫ్యామిలీస్లో జబ్బు ఉన్న పేషెంట్స్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏంటంటే కనుక విపరీతంగా పెరిగిపోతున్నాయి. మా ఫ్యామిలీలోనే మా కజిన్స్ అంటే మా పెద్దమ్మ గారు వాళ్ళ పిల్లల దాంట్లోనే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. సో నేను యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వాడు ఒక 6 months ఉండి అడుగులు వేస్తున్నప్పుడు అరే వాడు పిలుస్తుంటే మనం అంక చూడట్లేదురా, మనం అరిచినప్పుడు వాడు రెస్పాండ్ అవ్వట్లేదు, వాడు కనీసం ఆ ఫీలింగ్ చూపించాలి కదా, వాడు ఒక రకంగా నవ్వుతున్నాడు, ఒక రకంగా నడుస్తున్నాడు, సంథింగ్ ఈజ్ రాంగ్ రా, ఒక్కసారి చూపించానంటే వాళ్ళు నాతో 6 months మాట్లాడలా. నువ్వు మా అబ్బాయిని నా ఫస్ట్ కొడుకుని నువ్వు ఇలా అంటావా అనండి. కరెక్ట్గా 6 months తర్వాత వాడు 1 year తర్వాత వాళ్ళు వచ్చారు, నువ్వు చెప్పింది కరెక్ట్, వాడు ఫోన్లన్నీ పట్టుకుని ట్యాప్ ఆన్ చేసి కింద కూర్చుంటున్నాడు, వాడు దేంట్రా బాబు ఇంత అబ్నార్మల్గా ఉన్నాడు ఏంటని చూపిస్తే ఇట్స్ అబ్సల్యూట్లీ ADHD ప్రాబ్లం అని చెప్పారు. వాళ్ళిద్దరు పిల్లలకి వచ్చారు. అదే అంటే ఏమైందంటే కనుక హెల్త్ కండిషన్స్ ఆఫ్ ది పేరెంట్స్ ఇక్కడ ఇంపార్టెంట్. పేరెంట్స్ హెల్త్ వల్లే పిల్లలకి అలా వస్తుందంట. ఖచ్చితంగా నేను రీసెర్చ్లో కానీ నా మొత్తం సిస్టంలో కానీ వాళ్ళు మరి చూడడానికి బాగానే ఉంటారు కానీ ఒక్కసారి వాళ్ళ హెల్త్ హిస్టరీకి వెళ్తే, ప్రెగ్నెన్సీ హిస్టరీకి వెళ్తే ప్రెగ్నెన్సీ కంటే ముందు ఆర్ ప్రెగ్నెన్సీలో ఫాదర్ యొక్క హెల్త్ కండిషన్స్ ప్రెగ్నెన్సీ కంటే ముందు ఏదైనా డిస్టర్బ్ అయినా, ప్రెగ్నెన్సీలో మదర్ యొక్క హెల్త్ డిస్టర్బ్ అయినా, ఆర్ ప్రెగ్నెన్సీ కంటే ముందు మదర్కి ఏదైనా PCOD ప్రాబ్లం, పీరియడ్ ప్రాబ్లం, ఆ థైరాయిడ్ ప్రాబ్లం, ఆర్ ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా, ప్రెగ్నెన్సీలో ఎక్కువ రక్తం తక్కువ ఉండడం వల్ల కానివ్వండి, ప్రెగ్నెన్సీలో ఏదైనా మెడిసిన్స్ వాడడం వల్ల విపరీతంగా కర్ణుడి చావుకి 100 కారణాలు ఉన్నట్టుంది పరిస్థితి. ఖచ్చితంగా నిజం. ఒక లైఫ్ జనరేట్ కావాలి అంటే అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే ఇవన్నీ వచ్చేది. సో హెల్తీ పేరెంట్స్ నా దగ్గర చూస్తాం కదా, సపోజ్ 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఫస్ట్ బాబు బాగున్నాడు, సెకండ్ బాబు ఆటిజం. ఎందుకు సార్ వచ్చింది, ఫస్ట్ బాబు బాగున్నాడు కదా అన్నారు. ఫస్ట్ బాబు బాగున్నాడు అంటే కనుక ఫస్ట్ బాబు టైంలో మీ హెల్త్ బాగానే ఉంది, మళ్ళీ 3-4 ఇయర్స్కి మధ్యలో మీకు ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల, రక్తం తగ్గిపోవడం వల్ల, మీరు వాడిన మెడిసిన్స్ వల్ల, సెకండ్ బాబు టైంలో మీ హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల ఆటిజం వచ్చింది. అంటే కనుక ఇక్కడ ఆటిజం అనేది ఎందుకు వస్తుంది, ADHD అనేది ఎందుకు వస్తుంది అంటే కనుక ఒక డిస్టర్బ్డ్ ఓవులేషన్ ప్రాసెస్ అంటారు. అంటే ఓవులేషన్ ప్రాసెస్లోనే డిస్టర్బెన్స్ జరుగుతుంది. పొల్యూటెడ్ ఓవులేషన్ ప్రాసెస్ అంటారు. ఓవులేషన్ ప్రాసెస్సే లిటిల్ బిట్ పొల్యూట్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది అనేది తల్లిదండ్రుల యొక్క హెల్త్ కండిషన్స్ పర్ఫెక్ట్గా ఉంటే జరగదు. నేను ఖచ్చితంగా చెప్తాను ఈ విషయం. ప్రాక్టికల్గా నేను సీయింగ్ అంటే నేను ప్రాక్టికల్గా ప్రతి ఒక్క పేషెంట్ నుంచి నేను తీసుకునేటువంటి హిస్టరీని బట్టి, నా అనాలిసిస్ని బట్టి నేను చెప్తాను. ఒక డిస్టర్బ్డ్ అండ్ పొల్యూటెడ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ న్యూరలాజికల్ డిజార్డర్స్ లైక్ ఆటిజం, ADHD అండ్ హైపర్ యాక్టివ్ కూడా. పిల్లలు ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉంటున్నారు. హైపర్ యాక్టివ్ అంటే ఏంటి, కంట్రోల్ లేకపోవడం. అంటే ఒక జనరేషన్ నాశనం అయిపోతుంది సార్. అదే చెప్తాను కదా మీకు, ఇది అంతటి కారణం మన మెడిసినల్ యూసేజ్ ఎక్కువ జరగడం వల్ల అంటున్నా మీకు. నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ మెడికల్ సిస్టమ్, ఏది బ్లేమ్ చేయడం. మోరోవర్ ఫుడ్ కూడా తీసుకోండి సార్, మీరు పాల దగ్గర నుంచి వెజిటబుల్స్ ఏది తీసుకున్నా అంతా కూడా అడల్టరేషన్ జరుగుతుంది కదా. ఫుడ్ అనేది సెకండరీ. సపోజ్ మీరు పర్ఫెక్ట్ ఉన్నారు, మీరు చిన్నప్పటి నుంచి ఒక ఆర్గానిక్ లైఫ్లో ఉన్నారు, ఏ మెడిసిన్ వాడలేదు, మీరు అసలు చెత్త తిన్నా కూడా అరిగిపోతుంది మీకు. ఎంత బెస్ట్ ఫుడ్ తిన్నా బెస్ట్ అవుతుంది, వరస్ట్ ఫుడ్ తిన్నా బెస్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్ ఉన్నారు. ఇక్కడ మీరే పర్ఫెక్ట్ లేనప్పుడు, మీ సిస్టరే పర్ఫెక్ట్ లేనప్పుడు బెస్ట్ ఫుడ్ ఇచ్చినా కూడా ఎక్కదు. అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. అంటే మన యొక్క సిస్టమ్ అనేది మనం డిస్టర్బ్ చేసుకోవడం వల్ల ఫుడ్ అనేది సెకండరీ. ఇప్పుడు కొందరు పిల్లలు ఉంటారు, విపరీతంగా తింటుంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంజన్ నడుస్తూనే ఉంటుంది. చాలా మంది పిల్లలు మంచిది కాదు, అది మంచిది కాదు. ఎందుకు వస్తుంది ఆ ప్రాబ్లం అంటే కనుక ఆ గట్ హెల్త్ అనేది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో త్రూ యాంటీబయాటిక్ వల్ల, సో వాళ్ళకి ఆ యాంటీబయాటిక్ వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ అన్ని గట్లో సెటిల్ అవుతాయి. సెటిల్ కావడం వల్ల విపరీతంగా తినడము రాంగ్. అది మోషన్ పోతే విపరీతమైన స్మెల్, అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి వాళ్ళు. అది గట్ హెల్త్ వల్లనే వస్తుంది. అంటే అంతకుముందు వాడినటువంటి యాంటీబయాటిక్ ఎఫెక్ట్ వల్ల ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ అన్ని గట్లో స్టోర్ అవుతాయి. అది ఈవెన్ ఇయర్స్ టుగెదర్ ఉంటాయి. ఒక్కోసారి విపరీతమైన దాహము, గోర్లు కొరకడము. గోర్లు అసలు కొందరు పేరెంట్స్ చెప్తుంటారు నాకు, సార్ మా ఆవునికి అసలు గోర్లు ఇంతవరకు కట్ చేయలేదు, వాడే తినేస్తాడని. అంటే వాళ్ళకి ఆ గట్టు అనేది ఏమైందంటే రెస్ట్లెస్ అనేది ఇమీడియట్గా తింటుండాల. ప్లస్
యూరిన్ అఫెన్సివ్గా రావడమని. దట్స్ వాట్. ఇప్పుడు మీరు అన్నదానికి లింక్ అప్ అయ్యి నా క్వశ్చన్, యూరిన్ చాలాసార్లు విపరీతమైన బ్యాడ్ స్మెల్ రావడానికి కారణం ఏంటంటారు? పెద్దలలో ఎక్కువ ఉంటుంది, అడల్ట్లో ఎక్కువ ఉంటుంది ప్రాబ్లం. ఎందుకు వస్తుందంటే కనుక అసిడిటీ ఎక్కువ ఉండడం వల్ల, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల యూరిన్లో, అంటే కనుక కిడ్నీ ఫిల్టరేషన్లో డిస్టర్బెన్స్ జరగడం వల్ల వస్తుంది. కిడ్నీ ఫిల్టరేషన్లో డిస్టర్బెన్స్ కూడా కారణం బాడీలో హీట్ ఏదైనా ఉండడం అనేది ఒక రీజన్ అయితే, ఇంకోటి వచ్చేసి ఇవన్నీ కూడా గట్ హెల్త్కే వస్తాయి. చిన్నప్పుడు మనకు వాడినటువంటి గట్ ఒకటి, దానివల్ల ఈ గౌట్ అనేటువంటి ప్రాబ్లం రావడము, యూరిక్ యాసిడ్ ఎక్కువ కావడం వల్ల కిడ్నీ ఫిల్టరేషన్. ఫ్యూచర్లో చూడండి, ఇంకొక 20 years తర్వాత విపరీతమైన కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కిడ్నీని క్లీన్ చేసుకొని ఇంకా మెడికల్ షాప్స్ లాగా మనం వెళ్ళిపోతుండాలి. ఇంకా ఎక్కువైతే ప్రాబ్లమ్స్ నెక్స్ట్ జనరేషన్ చూడండి, ఎవ్రీ 40 yearsకి ప్రాబ్లమ్స్ అనేటువంటివి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంటాయి. 40 years బ్యాక్ ఒక ప్రాబ్లం ఉండే, అంతకుముందు 40 years బ్యాక్ ఒక ప్రాబ్లం ఉండే, అంతకుముందు 40 years బ్యాక్ ఏం ప్రాబ్లం లేదు. అంటే ఒక జనరేషన్ నెక్స్ట్కి ట్రాన్స్ఫర్ అయ్యే కొద్దీ ప్రాబ్లమ్స్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంటాం మనం. సో ఇవన్నీ కూడా అంటే మన హెల్త్ని మనం కాపాడుకోవాలంటే ఆర్గానిక్ లైఫ్ ఇంపార్టెంట్. ఆర్గానిక్ లైఫ్ చాలా మంది అంటారు, అంటే మేము ఇన్ని రోజులు బాగా మెడిసిన్స్ వాడాము, ఇప్పుడు నేను ఆర్గానిక్ లైఫ్ అంటే మెడిసిన్స్ ఏం లేకుండా ఉండలేను కదా అంటారు. అంటే ఆల్రెడీ డిస్టర్బ్ అయింది కాబట్టి ఆ డిస్టర్బెన్స్ను సరి చేసుకోవాలి. ఫస్ట్ సరి చేసుకోవాలంటే హోమియోపతి ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. హోమియోపతి వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కరెక్షన్ చేసుకుంటే మీకు అన్ని ప్రాబ్లమ్స్ బెటర్ అవుతుంటాయి, మెంటల్గా, ఫిజికల్గా. అందుకే హోమియోపతి యొక్క గొప్పతనం అనేది అవసరం. అంటే హోమియోపతి చదివాలని చెప్పేసి నేను గొప్పగా మాట్లాడడం లేదు. వండర్ఫుల్ సిస్టమ్ అనేది, ఆ వండర్ఫుల్ సిస్టమ్ని ప్రతి ఒక్కరు సైడ్ ఎఫెక్ట్ లేదు ఎందుకు వాడుకోకూడదు? ఇప్పుడు సపోజ్ నేనే ఒక ప్రాబ్లంతో మీ క్లినిక్ వచ్చాను మీ దగ్గర చూపించుకోవడానికి. మన జనరల్గా హాస్పిటల్కి వెళ్తే, అలోపతి డాక్టర్కి వెళ్తే టెస్టులు లేదా బీపీ, సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్రేలో దానికి రిలేటెడ్గా ఏమున్నాయో అవన్నీ చెక్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ మొదలవుతుంది. ఇప్పుడు మీ దగ్గరికి వస్తే ఒక పేషెంట్ని ఎక్కడి నుంచి మొదలు పెడతారు? అసలు ఈ టెస్ట్లు ఎందుకు? అసలు లోపల ఏం జరుగుతుందో తెలియాలిగా. ఒక డాక్టర్కి టెస్టులు రాకముందు, ఇన్వెస్టిగేషన్ లేకముందు అసలు మనిషిని పట్టుకుంటే నరం పట్టుకుంటే చెప్పేవాళ్ళు డాక్టర్. అవును, పల్స్ పట్టుకుని, నాడి పట్టుకుని చెప్పేవాళ్ళు. అసలు మొత్తం నీకు ఈ ప్రాబ్లం ఉంది, లివర్ ప్రాబ్లం ఉంది అని కొంచెం స్టమక్ ఎగ్జామినేషన్ చేసి పడుకోనని చెప్పేసి ఎగ్జామినేషన్ చెప్పేవాళ్ళు. ఇస్ ఇట్? ఇప్పుడు డాక్టర్లకు ఏంటంటే కొందరు డాక్టర్లు మాత్రమే డీటెయిల్ హిస్టరీకి వెళ్తున్నారు, కానీ మ్యాక్సిమం డాక్టర్లు వాళ్ళకు టైం లేకనో, ఓపిక లేకనో, ఇంట్రెస్ట్ లేకనో అసలు డీటెయిల్లోకి వెళ్ళకుండా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ పైన డిపెండ్ అవుతారు. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు అవసరం? ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చిన తర్వాత 20-30 minutes మీ దగ్గర మొత్తం డీటెయిల్స్ తీసుకున్నాక, ఆ డీటెయిల్స్ ఏంటంటే ప్రజెంట్ కంప్లైంట్, పాస్ట్ కంప్లైంట్, చిన్నప్పుడు చైల్డ్ హిస్టరీ, మీ మొత్తం సఫరింగ్స్, మీ ఫిజికల్స్, జనరల్స్ అన్ని తీసుకొని ఒక కంక్లూజన్కి వస్తాను, మీరు చెప్పేదానికి మ్యాచ్ అవుతుందా లేదా అని. అంటే చాలా టైం పడుతుంది. 20 minutes ఖచ్చితంగా తీసుకోవాలి ఒక పేషెంట్కి. ఒక పేషెంట్ ఒక లైఫ్ అది. అంత టైం ఇస్తారా మీరు? ఖచ్చితంగా. ఫస్ట్ టైం అట్లే ఉంటుంది. ఓకే. తర్వాత నా దగ్గర హిస్టరీ ఉన్నప్పుడు మీకు సెకండ్ టైం 2 minutes. కరెక్ట్. సెకండ్ టైం 2 minutes. మరి ఇప్పుడు మీరు ఏ టెస్ట్లు చేయకుండా చేయగలను కాదు, ఇదంతా అయిపోయిన తర్వాత నాకు అవసరం అనిపిస్తే నేను వెళ్తా. రైట్, ఐ గాట్ ఇట్. టెస్ట్లకు ఐఎమ్ నాట్ అగెనిస్ట్ కాదు, రైట్. నా పని నేను సరిగ్గా చేయకుండా టెస్ట్ పైన డిపెండ్ కావడం కరెక్ట్ కాదంటున్నా. అంటే ఈ ప్రాబ్లం తగ్గిందా లేదా, ఎంతవరకు తగ్గింది, సివియారిటీ ఎలా ఉంది? సింప్టమ్స్, మన బాడీలో వండర్ఫుల్ సిస్టమ్ ఏంటంటే ఏ ప్రాబ్లం ఉన్నా రాని సిమ్టమ్స్ ద్వారా బయటకు వస్తుంది. సిమ్టమ్స్ బేస్ చేసుకొని ప్రాబ్లం గుర్తుపట్టచ్చు. సిమ్టమ్స్ లేకుండా ప్రాబ్లం ఉండదు. సిమ్టమ్ లేకుండా ప్రాబ్లం ఉందంటే మీరు స్ట్రాంగ్ ఉన్నట్టు, రైట్. అంటే మీ బాడీ స్ట్రాంగ్ ఉన్నట్టు, మీకేం కాదు. రైట్. ఎక్స్ప్రెషన్ అనేది మన బాడీ అనేది సిమ్టమ్స్ అనేటువంటి ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తుంది. అది తలనొప్పి కానివ్వండి, నిద్రలేమి కానివ్వండి, ఏదో ఒక విషయంలో ఒక లక్షణాలు అనేది జబ్బుకు అనేటువంటిది మన బాడీ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ పట్టుకోవడం అనేది డాక్టర్ డ్యూటీ. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ డాక్టర్. వాటిని పక్కన పెట్టేసి ఇన్వెస్టిగేషన్ పైన ఆధారపడి తర్వాత దాన్ని చేసేస్తే ఇవన్నీ మనం రాంగ్ సిస్టంలోకి మనం కొందరు డాక్టర్లు మాత్రమే డీటెయిల్గా స్టడీ చేసి ఉన్నారు. హైదరాబాద్లో కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు కొందరు. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తే డీటెయిల్గా స్టడీ చేస్తారు. అవసరమా లేదా, సింపుల్ లేదంటే కనుక పారాసిటమాల్ వేసుకోరా బాబు, నీకేమొద్దు, 4 రోజులు వెయిట్ చేయంటే, సార్ తగ్గిపోయింది సార్ పారాసిటమాల్ తోటి అంటాడు. ఇంకొక లాజిక్ చెప్పనా మీకు, 99% ఆఫ్ ఇన్ఫెక్షన్స్ సింపుల్ పారాసిటమాల్తో తగ్గిపోతాయి. ఈ విషయం చాలా మంది తెలియదు. ఇదేమన్నా ట్రోల్ అవుతుందేమో సార్, ఎందుకంటే నేను చెప్తాను కదా, ఎందుకంటే ఏపీలో ఒక మినిస్టర్ ఒక ఆయన ఇది వేసుకోండి మొత్తం కరోనా లేదు ఏం లేదు చెప్తే, కరోనా టైంలో మెడికల్ షాపులు బంద్, అసలు మెడిసిన్స్ అవైలబుల్ లేదు, ఏం జరగలేదు, అంతా బాగానే ఉన్నారు. కరోనా వల్ల ఇబ్బంది పడినామే కానీ మిగతా వాటికి అంటే మన బాడీని మనం ఏమైందంటే కనుక. అవును, డాక్టర్స్ చాలా మంది అన్నారు సార్, కరోనా వల్ల మిగతా రోగాలని ఏమైపోయి ఒక్క పేషెంట్ రావట్లేదు ఏంటి అన్నారు. మెడికల్ బిజినెస్ సెట్ డౌన్ అయింది మీకు 2 months. ఎక్కడ పోయినాయన్ని
అంటే మనకు అవైలబుల్ లేదు కాబట్టి మూసుకొని కూర్చున్నాం, ఇప్పుడు అవైలబుల్ ఉంది కాబట్టి పోయి తెచ్చుకుంటున్నాం అంతే. అంటే ఇది న్యాచురల్గా. ఇప్పుడు అదే మీరు ఫారిన్కి వెళ్ళండి, మెడికల్ షాప్స్ దొరకవు మీకు, మెడిసిన్స్ అవైలబుల్ దొరకదు. ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే, డాక్టర్ రికమెండ్ చేస్తేనే, డాక్టర్ యొక్క ఇంప్రెషన్ తోటే మెడిసిన్ ఇస్తారు. ఇక్కడ మాత్రం అసలు డాక్టర్కి సంబంధం లేదు మెడిసిన్, డైరెక్ట్ మెడికల్ షాప్. అంటే డాక్టర్ మెడిసిన్ ఇవ్వడం వల్ల ఏమైందంటే మెడిసిన్ యూజెస్ తగ్గుతుంది. అట్లీస్ట్ గవర్నమెంట్కి, ఇండియన్ గవర్నమెంట్కి ఈ పని చేయగలిగితే మెడికల్ షాప్స్ని షట్ డౌన్ చేసేసి ఓన్లీ పారాసిటమాల్ సింపుల్ మెడిసిన్స్ పెట్టేసి ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మెడిసిన్ ఇవ్వాలనేటువంటి రూల్ కనుక తీసుకురాగలిగితే చాలామంది హెల్త్ సేవ్ అవుతుంది. డిస్టర్బ్ కావడం కాదు, పక్కన పెట్టండి. నెక్స్ట్ జనరేషన్ మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతుంది. నేను చెప్తున్నాను, యాజ్ ఎ మెడికల్, నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ షాప్స్. వాళ్ళ బిజినెస్ ని ఏదో డిస్టర్బ్ చేయాలని కాన్సెప్ట్ కాదు. వాళ్ళకి కూడా తెలుసు, మెడికల్ షాప్ ఓనర్స్ కూడా తెలుసు మెడిసిన్స్ వల్ల డిస్టర్బ్ అవుతుంది ఎదుటి ఆరోగ్యం అని. ఇంకా తప్పని పరిస్థితుల్లో మనకు ఒక ఇన్కమ్ జనరేటెడ్ ఇదే కాబట్టి దీన్ని తప్పించుకొని మనం పోలేం కాబట్టి మన అయిష్టంగా వాళ్ళు చేస్తుంటారు. మెడికల్ షాప్స్ అనేటువంటివి అస్సలు ఉండకూడదు. అంటే మీ ఉద్దేశ ప్రకారం అసలు హోమియోపతిలో పెయిన్ కిల్లరే లేదు? అట్లా ఉండదు. అంటే టెంపరీ, అదే ఇమ్యూన్ స్టిమ్యులెంట్ ఉంటుంది. ఆ పెయిన్ కిల్లర్ కూడా మీ ఇమ్యూన్ స్టిమ్యులెంట్ లాగా పనిచేసి ఇమీడియట్గా పెయిన్ తగ్గిస్తుంది. ఆ పెయిన్ కిల్లర్ కూడా త్రూ ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా పనిచేయాల్సిందే కానీ డైరెక్ట్ పెయిన్ మీద రాదు మీకు. దట్ ఈస్ అ సిస్టమ్. రైట్. కానీ ఈ మధ్యకాలంలో నేను మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎక్కువ చూసిన ప్రాబ్లం ఏంటంటే తల విపరీతంగా తిప్పేయడం. పట్టిన టాబ్లెట్ వేసేస్తున్నారు అందరూ. ఇది బట్టిగో తల తిరగడానికి మెయిన్ ఇందాక మీరు C4, C3 ప్రాబ్లం అన్నారు, ప్లస్ అనిమిక్ ప్రాబ్లం వల్ల తల తిరగచ్చు. పొజిషనల్ ఎక్కువ దిండు పెట్టుకొని సడన్గా మూవ్ అవడం వల్ల కూడా తల తిరగచ్చు. ఇవన్నీ డీటెయిల్కి వెళ్తే కనుక తల ఎందుకు తిరుగుతుంది, తల తిరగకూడదు యాక్చువల్గా, ఎందుకు తిరుగుతుంది దానికి వెళ్ళాలా. ఒక డాక్టర్ అనేవాడు ఒక పేషెంట్ ప్రాబ్లం చెప్పే కొద్దీ బ్యాక్ వెళ్ళిపోవాలి, హిస్టరీకి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా పేషెంట్ ఏం చెప్తున్నాడు ఇంపార్టెంట్ కాదు, అసలు ఎందుకు చెప్తున్నాడు పేషెంట్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక డాక్టర్ అక్కడే కదా, ఇప్పుడు లేకపోతే మిగతా వాళ్ళకి డాక్టర్కి ఏం తేడా ఉంటుంది, అందరూ ఇది కాదు కదా. అసలు ఎందుకు తల తిరుగుతుంది, వాట్ ఈస్ ద రీజన్. సో ఏమైనా రెస్ట్ తీసుకుంటే తల తిరిగి తగ్గిపోద్దా, ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది తల తిరగడము, దానికి కారణం ఏంటి, ఒక రూట్ కాజ్లోకి వెళ్ళిపోయి ఆ రూట్ కాజ్ని పట్టుకుని మనం ట్రీట్ చేయగలిగితే ఇంకా నీకు నెక్స్ట్ ప్రాబ్లం రాదు. సో మీ ఉద్దేశ ప్రకారం ఏ ప్రాబ్లంకైనా హోమియోపతిలో సొల్యూషన్ ఉంది అంటారు? నేను ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ అని చెప్పడం లేదు. హోమియోపతి మెడిసిన్ అనేది మన సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మీకు బెటర్ చేసే సిస్టమ్. రైట్. ప్రాబ్లం సంబంధం లేదు మాకు. ఆల్రైట్, ఐ గాట్ ఇట్, అర్థమైంది. సింపుల్ లాజిక్. సిస్టమ్నే సెట్ చేస్తాను అంటున్నా. మీరు బయట నుంచి చూస్తారు, నేను లోపల నుంచి చూస్తాను. అర్థమైంది సార్. ఏ ప్రాబ్లం అయినా సరే మీ సిస్టమ్ని బెటర్ చేయడం వల్ల ప్రాబ్లం తగ్గిపోద్ది. నేను అన్ని ప్రాబ్లమ్స్కి మందులు ఇస్తానని చెప్పడం లేదు, మీకు నేను మందులు ఇస్తాను, మీరు ఒక్కరే. ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి, రైట్. ఎన్నో ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయడం కంటే మిమ్మల్ని ట్రీట్ చేయడం సేఫ్ కదా. ట్రూ. సింపుల్ లాజిక్. బట్ నేను విన్నది ఏంటంటే స్కిన్కి, హెయిర్కి, అలర్జీస్కి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది అని. ఎందుకు స్కిన్కి, హెయిర్కి, అలర్జీస్కి పనిచేస్తుంది అంటే కనుక ఫస్ట్ స్కిన్కి, హెయిర్కి, అలర్జీస్కి వేరే సిస్టమ్ మెడిసిన్ లేదు. ఫస్ట్ పాయింట్. ఈజ్ ఇట్? లేదు, ఏ సిస్టమ్ లేదు. అన్ని అలోపతి తీసుకోండి, ఓన్లీ స్కిన్ సపరేట్ చేస్తుంది కానీ ఇయర్స్ టుగెదర్ మీకు అదే ఉంటుంది. సార్ యాంటీబయాటిక్స్ అవి వాడతారు కదా సార్? వాడకూడదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయి కొన్ని. సపోజ్ మనం హెర్పిస్ తీసుకుందాం, దానికి ఇమ్మీడియట్గా సప్రెస్ అవ్వడానికి కొన్ని రకాల సప్రెస్ అయిపోయి ఆ సప్రెస్ కాంప్లికేషన్స్ లాంగ్ టర్మ్లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి వేరే దానికి, ఇంకో స్టేజ్కి వెళ్ళిపోద్ది ప్రాబ్లం. హెర్పీస్కి అదే, ఆ హెర్పీస్కి కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కూడా మనం ట్రీట్ చేస్తే తగ్గిపోద్ది ఎంబడే. నా దగ్గర చాలా కేసెస్ ఉన్నాయి, హెర్పీస్ కేసెస్ కూడా మా డాక్టర్స్ ట్రీట్ చేస్తారు. సో హెర్పీస్ కేసెస్ని మనం ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రీట్ అయినాక మీకు లేదంటే ఇయర్స్ టుగెదర్ సఫర్ కావాలి మీరు, లేదంటే కనుక ఇట్ గోస్ టు నెక్స్ట్ లెవెల్. అవును, అదే నర్వస్ సిస్టమ్ని కూడా దెబ్బతీస్తుంది. చెప్తున్నాను కదా, ఇవన్నీ కూడా మనం ప్రాబ్లాన్ని మనం యాక్చువల్గా కనుక మనం ఒరిజినల్ సిస్టమ్ నుంచి ట్రీట్ చేసుకోకుండా, నేచురల్ సిస్టమ్ నుంచి ట్రీట్ చేసుకోకుండా ఒక మెడికేటెడ్ సిస్టమ్ నుంచి ట్రీట్ చేసుకోవడం వల్ల సో సప్రెస్ కావడమో లేకపోతే ట్రాన్స్ఫర్ కావడమో జరుగుతుంది. దానివల్ల మనం తగ్గింది అనుకుంటాం. వెరీ లాంగ్ బ్యాక్ అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు హోమియోపతి మెడిసిన్ మా తాతగారు వాళ్ళు వాడేటప్పుడు హోమియోపతి మెడిసిన్ వేసినప్పుడు లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుందని అనేవాళ్ళు. అంటే అది దీని గురించి నేను విషయం చెప్తాను సార్. హోమియోపతి మెడిసిన్ అనేది సిమిలియం అనే దాన్ని బట్టి సెలెక్షన్ చేస్తారు. అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్కి ఎగ్జాక్ట్ వేరే మెడిసిన్ తోటి ఆ ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ చేసే మెడిసిన్ ఉంటుంది. ఈ ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ చేయడం వల్ల ఒక్కొక్కసారి ఇంతకుముందు సప్రెస్ అయిన ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది ఒక్కోసారి బయటికి రావచ్చు. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి ఆల్రెడీ మీరు అన్ని మెడిసిన్స్ వాడుతుంటారు, అవి సడన్గా మానేయడం వల్ల ఎక్కువ కావచ్చు.
ఓకే. ఈ 2 రీజన్స్ వల్ల ఎక్కువైంది అంటారే కానీ ఎక్కువ కావడం అనేది జనరల్గా అంటే కనుక బాడీ అనేది సిస్టమ్ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ సపోజ్ నేను జలుబుకు మెడిసిన్ తీసుకున్నాను అనుకోండి, నాకు ఏదైనా చిన్న మోషన్స్ అయ్యాయి, ఇట్స్ అ గుడ్ సైన్. అంటే నా బాడీ అనేది రియాక్ట్ అవుతుంటుంది. మన సిస్టమ్ బెటర్ అయ్యే కొద్దీ లోపల ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ని బయటికి పంపడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటుంది. అది యూరిన్ ఇన్ఫెక్షన్ ద్వారా ఎంచుకోవచ్చు, స్కిన్ ర్యాష్ ద్వారా ఎంచుకోవచ్చు. చిన్న చిన్నవే, ఎక్కువ అంటే మరీ విపరీతంగా విపరీతం ఎప్పుడైతే అంటే కనుక మనం అంతకుముందు వాడిన మెడిసిన్స్ అన్ని కూడా షట్ డౌన్ చేయడం వల్ల, సడన్గా హోమియోపతి పైన డిపెండ్ కావడం వల్ల సో విపరీతమైన అగ్రవేషన్స్ వస్తాయి. జనరల్గా జరిగేటువంటి అగ్రవేషన్స్ చేస్తుంటాం. 99% అట్లా జరగవు జనరల్. కానీ ఇప్పుడు మీ దగ్గరికి ఎస్పెషల్లీ ఇప్పుడు బ్రాంచెస్ బెంగళూరులో ఒకటి ఉన్నట్టుంది, హైదరాబాద్లో ఒకటి ఉన్నట్టుంది, ఇంకెక్కడున్నాయి సార్ బ్రాంచెస్? మనకు మొత్తం 53 బ్రాంచెస్ ఉన్నాయి. ఆంధ్ర కానీ. ఓ మై గాడ్, 53 బ్రాంచెస్. నేను వెళ్ళాను. నేను చూసేది ఓన్లీ ఆర్టిజం అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని సొసైటీకి హోమియోపతి ద్వారా మనం కొంచెం బెటర్ చేద్దాము. సో హోమియోపతి మా నాన్న చదివించినందుకు నన్ను ఏదో ఆర్ఎంపీ డాక్టర్ అవుతాడులే అనుకొని నన్ను యాక్చువల్ చదివించాడు. ఆ స్టేజ్ నుంచి ఒక మంచి హోమియోపతిని అంటే సిస్టమ్ బాగున్నప్పుడు నేను ఎందుకు అడ్వాంటేజ్ తీసుకోకూడదు? వండర్ఫుల్ సిస్టమ్ ఉన్నప్పుడు సో దాంట్లో ఆర్టిజం అనే దాన్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని సో పేషెంట్లకు కూడా బెటర్ చేస్తూ నేను చెప్తున్నాను కదా, ఇండియాలోనే అసలు ఆర్టిజం గురించి ఒక రీసెర్చ్ అనాలిసిస్లో కానివ్వండి, ఒక ట్రీట్మెంట్ మెథడాలజీలో కానివ్వండి, నాకు ఒక సీక్రెట్స్ ఆఫ్ ఆర్టిజం కానివ్వండి, మొత్తం నాకు ఒక ఐడియా వచ్చేసింది. 10 years నుంచి దీని గురించి కష్టపడి ఎంతోమంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ చాలా వరకు మనం బెటర్ చేస్తున్నాం. చాలా కేసెస్ కూడా నాకు బెటర్ ఉన్నాయి. 80% సక్సెస్ రేట్తో. అంటే నేను గొప్పని చెప్పడం లే, ఒక గొప్ప సిస్టమ్ నేను వాడుకుంటున్నాను, ఒక గొప్ప సిస్టమ్ నేనున్నాను. సో దానివల్ల బెటర్ చేస్తున్నాను. ఫ్యూచర్లో ఇంకా అంటే కనుక నాకు ఒక చిన్న డ్రీమ్స్ ఉన్నాయి. జీరో ఆటిజం సొసైటీ తయారు చేయాలి. జీరో ఆటిజం సొసైటీ తయారు చేయాలంటే కనుక జీరో మెడికేషన్ సిస్టమ్ తోటే అవుతుంది. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు ఆటిజం ట్రీట్ చేయడం గొప్ప కాదు, రాకుండా చూసుకోవడం గొప్ప. ట్రీట్ చేయడం అనేది ఇట్ ఈస్ సెకండ్ విషయం. బట్ రాకుండా చూసుకోవాలంటే కనుక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఆటిజం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దానికోసం ఒక బుక్ కూడా రాస్తున్నాను. అసలు ఆటిజం ఇటువంటి న్యూరోలాజికల్ డిజార్డర్స్ మనం ఎట్లా అవాయిడ్ చేయాలి. సో దానికి నేను ప్లాన్ చేస్తున్నాను. ఇది ఇంపార్టెంట్, ఇది సోషల్ అవసరం నేచర్కి. ఎందుకంటే ఒక ఆటిజం మదర్ కానీ ఆటిజం ఫాదర్ కానీ నా దగ్గరికి వస్తారు కదా, వాళ్ళ బాధ చూస్తే, అసలు వాళ్ళు పడే బాధ చూస్తే చాలామంది వాళ్ళపైన ఓన్లీ సింపతి చూపిస్తారు. వాళ్ళు బెటర్ చేయాలా, వాళ్ళ లైఫ్ని బెటర్ చేయాలా, అదొక సామాజిక బాధ్యత. ఈవెందో డబ్బుల విషయం పక్కన పెట్టండి, బట్ నేను చేసే దాంట్లో అట్లీస్ట్ 10 మందికి బెటర్ అవుతుందా లేదా అనేటువంటి చిన్న రీజన్ తోటి ఆటిజంలో ఒక డీప్ అనాలిసిస్ తోటి మొత్తం ఇండియాలోనే అంటే నేను ఢిల్లీ కూడా వెళ్తుంటాను, బాంబేకి వెళ్తుంటాను. ఐ హ్యావ్ ఎ గుడ్ క్లయింటేజ్ త్రూ అవుట్ ఇండియా. సో హోమియోపతి ద్వారా దాన్ని మనం బెటర్ చేద్దాము. సో వాళ్ళకి అసలు ఆటిజం పేషెంట్స్కి తల్లిదండ్రులకి ఒక దిక్సూచిలాగా ఏది లేదు. ఇప్పుడు ఎక్కడ పోయినా సరే థెరపీస్ అంటాం, స్పీచ్ థెరపీ కానివ్వండి, బిహేవ్ థెరపీ కానీ, ఇవన్నీ థెరపీస్ అనేటువంటి మంచిదే, బట్ సపోర్ట్ చేస్తాయి కానీ ట్రీట్ చేయవు. థెరపీస్ అనేటువంటి ట్రైనింగ్ సిస్టమ్, ఒక హోలిస్టిక్ అప్రోచ్ కావాలి. ట్రీట్ కావాలి కదా. ప్రాబ్లమే ట్రీట్ కాకుండా నువ్వు బయట నుంచి ఎన్ని థెరపీస్ ఇస్తే ఏమైతే? మంచిదే థెరపీస్ అనేటువంటి ఎప్పుడు సపోర్టింగ్ సిస్టమే కానీ నాట్ ట్రీటింగ్ సిస్టమ్. సో హోమియోపతి అనేది ఒక ట్రీటింగ్ సిస్టమ్ ఉంది అనేటువంటిది ఆటిజం పేషెంట్స్కి ఇప్పుడు చాలామంది కొన్ని థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ హ్యాపీ ట్రీట్మెంట్ తోటి, నా ట్రీట్మెంట్ తోటి బెటర్ అవుతున్నారు. యాక్చువల్లీ నేనే వద్దాం అనుకున్నాను మీ క్లినిక్కి వచ్చి రండి. ఈ ADHD ఆటిజం అసలు మీలాంటి జర్నలిస్టులు కనుక క్లినిక్ వచ్చి ఒక 10 మంది పేషెంట్స్ తో మాట్లాడితే ఎలా వర్క్ చేస్తోంది అనేది నేను తెలుసుకోవాలనుకున్నాను. ఒకరోజు ఫైన్ డే వెళ్దాం అని చెప్పి వాళ్ళ బాధ అర్థం చేసుకుంటే, అంటే ఇంకా మీలాంటి వాయిస్ అవసరం పబ్లిక్కి. మీరు ఎన్నో పొలిటికల్ ఇంటర్వ్యూలు చేస్తుంటారు, ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూలు చేస్తుంటారు, అవన్నీ మీకు ఏదో టైంపాస్కి పనికి వస్తాయి కానీ బట్ సొసైటీకి ఉపయోగపడేటువంటిది మీకు ఇంకా అన్నీ అవసరం పడుతుంది. ట్రూ సార్. నిజానికి సికింద్రాబాద్లో లాస్ట్ టైం ఈ ఆటిజం పిల్లలందరూ మీరు ఇందాక సపోర్ట్ సిస్టమ్ అన్నారు చూసారా, అలాంటి సపోర్ట్ సిస్టమ్ ఇచ్చే హాస్పిటల్కి మేము వెళ్ళాం. మీరు చెప్పినట్టు పేరెంట్స్ బాధ వర్ణాతీతం, అసలు హారబుల్. అది మీరు చెప్పినట్టు దానికి చాలా అవేర్నెస్ కావాలి. అండ్ మోరోవర్ నేను చూసింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళ పిల్లలకి ప్రాబ్లం ఉందని పేరెంట్స్ డైజెస్ట్ చేసుకోక డాక్టర్కి తీసుకురావడం లేట్ చేసేస్తారు. అవును, ఇంట్లో ఉన్నవాళ్ళు చెప్పడానికి కూడా హెసిటేట్ అవుతున్నారు, మీ వాడికి ఏదో కొంచెం డిఫరెంట్గా ఉందిరా అని చెప్పడానికి కూడా హెసిటేట్ అవుతున్నారు. అలాంటి పేరెంట్స్కి లేదా అసలు ఎలా గుర్తించాలి? ఇప్పుడు చంటి పిల్లల్లోనే మనం నడిచే ఏజ్లోనే ఈజీగా గుర్తిస్తాం జనరలీ.
సో అలాంటి వాళ్ళు కొన్ని ఉన్న ఇంపార్టెంట్ మెంటల్ కమ్యూనికేషన్స్ బాగుంటే ఆటిజం లేనట్టు. రైట్. మెంటల్ కమ్యూనికేషన్స్ పూర్గా ఉన్నా, మెంటల్ కమ్యూనికేషన్ సరిగా లేకపోయినా అంటే కనుక కాన్సన్ట్రేషన్, దాన్ని కాన్సన్ట్రేషన్ అంటాం. అప్పుడు కంపల్సరీ మొన్న ఒక పేషెంట్ వచ్చాడు, 6 months బేబీ. జనరల్గా 6 months బేబీస్ ఎవరు గుర్తుపట్టరు. ఆ బేబీ వస్తే కనుక ఆ బేబీ మాకు భయం అవుతుందండి, అసలు ఆటిజం అంటున్నారు, మా బాబు అసలు ఏమైనా ఉందా లేదా, అసలు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పలేదు, మాకు ఏం అనలేదు, మీ దగ్గరికి వస్తే ఏమైనా ఉంది అంటే కనుక ఐ కాంటాక్ట్ లేదు, కమ్యూనికేషన్ లేదు, బిహేవియర్స్ చిన్న చిన్న విపరీతంగా ఉన్నాయి. సో నేను ఒక మెడిసిన్ ఇస్తాను, డిఫరెన్స్ చూడండి ఇప్పటికప్పటికి అని చెప్పేసి 2 monthsకి ఇచ్చాను మెడిసిన్. 2 months కల్లా అసలు ఆ పాప కమ్యూనికేషన్స్, ఐ కాంటాక్ట్ 2 monthsలోనే. రైట్. అంటే అప్పుడప్పుడే పుట్టిన ప్రాబ్లమ్ని మనం ఇమీడియట్ రీడ్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ సార్. ఇప్పుడు మా ఇంట్లో సర్వెంట్ అమ్మాయికి ఒక 6 months బ్యాక్ పాప పుట్టింది. ఇలా పిలుస్తున్నాను, అంటే డెలివరీ అయ్యాక వచ్చింది, వస్తే రావే మేము అమ్మాయిని తీసుకుని చూస్తానని చెప్తే ఇలా అంటుంటే చూడలేదు అమ్మాయి. అండ్ మోర్ ఓవర్ ఎటో ఒక పక్కకు చూస్తుంది, పక్కకు చూసినప్పుడు గుడ్డు టకా టకా టకామని కొట్టుకుంటుంది. సో ఈజ్ ఇట్ ఎనీ మనకి అక్కడ ప్రాబ్లం ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టే కదా, అన్కంట్రోలబుల్ మూమెంట్ అంటే ప్రాబ్లం ఉన్నట్టే. ఎగ్జాక్ట్లీ. కన్ను గుడ్డు ఒక చోట ఆగట్లేదు ఇక్కడ నుంచి. అది పెండులం అంటారు, దాన్ని పెండులం లాగా కొట్టుకుంటుంది. నిస్టాగ్మస్ అంటారు జనరల్గా చిన్నపిల్లలలో. ఏదైనా అది కూడా ప్రెగ్నెన్సీలో డిస్టర్బెన్స్ ప్రాబ్లం అది. అంటే ఇట్ ఈస్ నాట్ ఆటిజం కింద రాదు, అది సమ్ న్యూరలాజికల్ ప్రాబ్లం. అది అది ఒక ప్రాబ్లంగా ట్రీట్ చేసుకోవచ్చు. నిస్టాగ్మస్ అంటారు దాన్ని. అన్కంట్రోలబుల్ ఐ మూమెంట్. సో అవన్నీ ట్రీట్ చేసుకోవచ్చు. అంటే 6 monthsకి మనం కితకితలు పెడితే నవ్వుతారు, లేదు చిటికి వేసిన ఒక సౌండ్ వచ్చినా చూస్తారు, పిలిస్తే మన వంక చూస్తారు, ఇవి ఏవి లేవు అమ్మాయి. అదే ఏదైనా చెప్తున్నా కదా, పేరెంట్స్ హెల్త్ కండిషన్స్ బాగుంటే ఇవన్నీ రానే రావు మీకు. ఈవెన్ మీరు అన్నారు ఇందాక ఏదో సప్లిమెంట్స్ అని, ప్రెగ్నెన్సీలో సప్లిమెంట్స్ కూడా వాడద్దు. బాగా ఫుడ్ తిని, బాగా పనిచేసి వాడకూడదు. అలోపతి చేయనియండి, ఏమైంది, నేను నేచర్ చెప్తున్నా. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ అలోపతి డాక్టర్స్. కొందరు డాక్టర్స్ ఉన్నారు చెప్తున్నా కదా, వాళ్ళు మాత్రం ఇవన్నీ తెలుసు వాళ్ళకి. చాలామంది దీని గురించి తెలుసుకోవాలి. అసలు అలోపతి డాక్టర్స్ వేరే సిస్టమ్స్ గురించి కూడా తెలుసుకుంటే, అంటే ఇంకా హోమియోపతి గురించి కూడా చాలామంది తెలియదు. హోమియోపతి అనేది ఒక చిన్న చూపు. ఇంకొక చిన్న లాజిక్ చెప్పనా మీకు, ఇట్ ఈస్ అగెనిస్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్. ఇప్పుడు ఎంసెట్ కానీ నీట్ కానీ ఉంది కదా, ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి పోయి ఎంబీబీఎస్ చేస్తారు. తక్కువ మార్కులు వచ్చాయనుకోండి అంటే వాళ్ళ ర్యాంక్స్ తగ్గే కొద్దీ హోమియోపతి చేస్తారు. అంటే కనుక పనికి వచ్చేటోళ్ళంతా దానికి వెళ్ళిపోవాలా, పనికిరాని వాళ్ళంతా హోమియోపతికి రావాలా, ఆయుర్వేదికి రావాలా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇప్పుడు అసలు అంటే మనం అక్కడే వాళ్ళ క్వాలిటీని ఫిల్టర్ చేస్తున్నాం. దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్ యాక్చువల్గా. అంటే ఏదైనా ఓపెన్, దేనికైనా వెళ్ళొచ్చు అనేటువంటి ఆప్షన్ పెట్టాలి అంతే. సో ఇప్పుడు నేను మా అబ్బాయిని హోమియోపతి చేర్పిస్తున్నాను. మా అబ్బాయికి 560 మార్క్స్ వచ్చాయి. అవునా? 560 వచ్చాయి. ఓకే. లేదు నాన్న నేను హోమియోపతి చేయను అనలేదండి బాబు. నా గురించి తెలుసు, నా పేషెంట్స్ గురించి తెలుసు, అసలు నేను ఏం చేస్తున్నానో ఒక రియల్గా వాళ్ళకి తెలుసు. మీరు ఇచ్చే ట్రీట్మెంట్ గురించి తెలుసు, నా గురించి తెలుసు మొత్తం. నేను అసలు ఏంటి, వాట్ ఈస్ ద హోమియోపతి అనేది. ఎంబీబీఎస్ అనేది గొప్ప అనేది కొందరికే అనిపిస్తుంది, అట్లేం లేదు. వేరే సిస్టమ్స్ చాలా ఉన్నాయి. ఎంబీబీఎస్ అనేది మనకు ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ సిస్టమే, కానీ సో మిగతా సిస్టమ్స్ కూడా పోల్చుకుంటే అంతకంటే వండర్ఫుల్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి అనేది మనకు తెలుసుకోవాలి. బట్ నాకు అనిపించింది ఏంటంటే మీరు చెప్పినట్టు మీ మెడిసిన్ తోటి డెఫినెట్గా ఐ విల్ కమ్ టు యువర్ క్లినిక్ సార్. అక్కడ పేషెంట్స్ అసలు ఇట్ ఈస్ అ సోషల్, మీది ఒక బాధ్యతగా. అంటే 10 మందికి బెటర్ జరిగినా 10 మందికి ఉపయోగపడ్డా సరే ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్. నేను సినిమా స్టోరీలు చేయొచ్చు, లేదా పొలిటికల్ చేయొచ్చు, అవన్నీ కూడా టైం పాస్ కోసం పనికొచ్చేవి, కానీ సొసైటీకి పనికొచ్చేవి కొన్నే సార్. అవన్నీ మీ చేయాలి. ఇలాంటి జర్నలిస్టులు అందరూ కూడా. అంటే ఇప్పుడు నేను జర్నలిస్ట్ని కాదు, నాకేం తెలీదు. నాకేం తెలిసినా ఒక పేషెంట్, ఒక మెడికల్ సిస్టమ్ గురించి నేను చెప్పానండి, నా పొలిటికల్ గురించి అంత ఐడియా ఉండదు. బట్ మీలాంటి పర్సన్స్ సొసైటీకి ఇప్పుడు ఏదంటే మెడికల్, ఇందాక చెప్పాను కదా, మెడికల్ షాప్స్ కనుక మనం తగ్గించేసి, మెడికల్ షాప్స్ కనుక లేకుండా త్రూ డాక్టర్ ద్వారా మెడిసిన్ ఇచ్చే సిస్టమ్ తీసుకురాగలిగితే 70 ప్రాబ్లమ్స్, ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. నా ప్రాక్టికల్ రీసెర్చ్ అనాలిసిస్లో నేను ఖచ్చితంగా చెప్పగలను. 70% ప్రాబ్లమ్స్ని మనం డాక్టర్ రాయాలి మెడిసిన్స్. ఇప్పుడు ఇంతకీ మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్కి మీరు డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటారా? అంటే ఎమర్జెన్సీ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు చూస్తారు. తప్పని పరిస్థితిలో నేను ఉంటా. అంటే నేను ఫిల్టర్స్ ఉంటాయి, డిపెండ్ ఆన్ ద ప్రాబ్లం. వాళ్ళ కంపల్సరీ సీరియస్ కండిషన్ అయ్యో నేను డెఫినెట్గా నేను మాట్లాడతా, అట్లేం లేదు. కానీ నేను మాట్లాడకూడదనే కాదు, కానీ బట్ నాకున్న ఏమైందంటే ఇప్పుడు పొద్దున 8 o'clock పేషెంట్ దగ్గర కూర్చుంటే నైట్ 8 దాకా కూడా నాకు టైం ఉండదు. 12 hours ఒక రబ్బర్గా పోయి రావచ్చు.
అమెరికా పోవచ్చు. ఏ డే విత్ ఏఎం రెడ్డి గారు ఒకరోజు చేద్దాం. అట్లా అంటే హాస్పిటల్లోనే అయిపోతుందేమో. నా సక్సెస్కి నేను ఎందుకు సక్సెస్ అయ్యానంటే కనుక ఐఎమ్ డెడికేటెడ్ టు మై ప్రొఫెషన్, ఐఎమ్ హార్డ్ వర్కర్. నా ఎమోషన్కి నా ప్యాషన్కి కనెక్షన్ చేసుకున్నాను. ఒక పేషెంట్ బాధపడినా, ఒక పేషెంట్ని ఇప్పుడు నాకు డబ్బులు నువ్వు కట్టారా లేదా సంబంధం లేదు, నిన్ను ట్రీట్ చేయడం సంబంధం. మొన్న ఒక పేషెంట్ వచ్చాడు, సార్ డబ్బుల విషయంలో అదేంటే డబ్బుల విషయంలో నువ్వు నాకు చెప్తే నేను నిన్ను తేడా చూడాల్సింది వస్తుంది, నాకు అవసరం అది. నువ్వు డబ్బు కట్టకపో సంబంధం లేదు, నేను నిన్ను ట్రీట్ చేయడం నా బాధ్యత. ఒక జెన్యూన్ సిస్టమ్ని, ఒక జెన్యూన్ ప్రాక్టీస్ ద్వారా మనం సొసైటీకి చేయొచ్చు అనేటువంటిది ఒక సక్సెస్. నేను ఆల్మోస్ట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు నా వరకు అయితే. అంటే చెప్తున్నా డాక్టర్ కేర్ హోమియో అనేది ఇది బ్రాండ్, అది యాక్చువల్లీ చెప్పాలంటే హోమియోపతిలో ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. ఎంతో మంది హోమియోపతి డాక్టర్స్కు ఈ విషయాలు మొత్తం తెలుసు, మంచి వండర్ఫుల్ సిస్టమ్ అని. సో చాలా మంది సొసైటీకి తెలియదు హోమియోపతి యొక్క గొప్పతనం కానివ్వండి, హోమియోపతి యొక్క సిస్టమ్ కానివ్వండి. సో ఆ సొసైటీకి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే అవుతుంది. నేను అంటే హోమియోపతి ఫేవర్ అని చెప్పడం లేదు, హోమియోపతి గొప్ప అని చెప్పడం లేదు. ఉన్న దాంట్లో ప్రథమ చికిత్సగా హోమియోపతిని ఎంచుకుంటే, సపోజ్ మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి, చిన్న పిల్లలకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ మెడిసిన్ వాడద్దు తగ్గిపోతాయి, లేదా వాడితే కనుక ప్రథమ చికిత్సగా హోమియోపతిని ఎంచుకుంటే మీకు అక్యూట్ ప్రాబ్లం క్రానిక్ రాదు. ఇప్పుడు వచ్చే క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నీ రీజన్స్ అక్యూట్ ప్రాబ్లమ్ సపరేషన్ వల్ల వస్తాయి. అక్యూట్ ప్రాబ్లం లేకపోతే మీకు క్రానిక్ ఎందుకు వస్తుంది? మనం ఒక ఆర్గానిక్ లైఫ్కి వెళ్ళిపోవాలి, చాలా నేర్చుకోవాలి. మనం ఉన్నటువంటి స్పీడ్ యుగంలో, ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ యుగంలో ఐ ఓపెనర్ లేదు. అన్ని పక్కన పెట్టి మళ్ళీ గో బ్యాక్ టు ఓల్డ్ డేస్ అనేది మోడర్న్ లైఫ్ని ఓల్డ్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతే మోడర్న్ లైఫ్ని రెండు ఎంజాయ్ చేయొచ్చు మనం. మనకున్న అదృష్టం ఏంటంటే వాళ్ళకు మోడర్న్ లైఫ్ లేదు, మనకుంది. మన దగ్గర బ్యాడ్ లైఫ్ ఏంటంటే మనకు ఓల్డ్ లైఫ్ కావాలంతే, సింపుల్ లైఫ్. ట్రూ సార్. సో అది చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ సిస్టమ్. ఇది సచ్ ఎ గ్రేట్ కాన్వర్జేషన్ సార్, రియలీ అంటే యూస్ఫుల్ కాన్వర్జేషన్. ఇంతకుముందు మీరు ఆటిజం గురించి చాలా వాటి గురించి డీటెయిల్డ్గా చెప్పారు. నేనేమనుకున్నా అంటే 360 degrees మిమ్మల్ని చూపించాలనుకున్నాను. దట్స్ ఐఎమ్ 100% సక్సెస్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. వన్స్ అగైన్ అమేజింగ్ సార్, రియలీ. నేను రావాలనుకున్నది ఒకటే సార్, ఈ ఆటిజం ADHD మీద నాకు ఇంకా మీరు రీసెర్చ్ చేయండి. మీరు ఏం చేస్తారంటే, నేను రీసెర్చ్ చేయండి దీని గురించి, గో ఇన్ టు ది డీపర్ ఇన్ సబ్జెక్ట్. సో దాని గురించి సో మీరు తగ్గుతోంది, మనం కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నాం అన్నారు. కొంతవరకు కాదు, మీకు అసలు పర్మనెంట్. నేను అసలు మీరు అసలు నా దగ్గర ఉన్నారు కదా, నేను నా పేషెంట్స్ కూడా 3-4 yearsలో మొత్తం బాగా అయిపోతాడు మీ వాడంటే, సార్ మీరు చెప్పినట్టు జరిగింది, మొత్తం బాగున్నాడు మా వాడు అంటాడు. నా వైపు నుంచే 4 పేషెంట్స్ ఉన్నారు, తీసుకొస్తున్నారు చూడండి సార్ మీరు. 4 పేషెంట్ల గురించి ఆలోచించద్దు, కొన్ని లక్షల 100 పేషెంట్లు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించండి. నాకు తెలిసిన వాళ్ళ సంగతి నేను చెప్పాను. మీ ప్రపంచాన్ని మీరు చిన్న చేసుకుంటున్నారు, పెద్ద ప్రపంచానికి వెళ్ళిపోండి. అర్థమైంది. 4 గురించి ఆలోచించద్దు. 4 లాంటి వాళ్ళు 4,000 మంది ఉంటారు, 4 లక్షల మంది ఉంటారు. మీరు వాళ్ళకి బెటర్ చేయాలి. మీరు మీ యొక్క థాట్ ప్రాసెస్ అనేది అంటే చెప్తున్నా, ఆ 4కి డెఫినెట్ గా బెటర్ చేద్దాం, బట్ డోంట్ లిమిట్ విత్. డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.